a part of it. నాకు సంతోషమే మీ అందరి వల్ల నేను చెప్పగలుగుతున్నా. ఏదో అంటారు కదా, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని. శ్రద్ధ ఉన్న వాళ్ళందరూ ఉండబట్టే కొత్తవి చెప్పగలుగుతున్నాం, కొత్తవి నేర్చుకోగలుగుతున్నాం. సో ఏది ఏమైనా రేపు కొద్దిగా ఇంపార్టెంట్, కొద్దిగా టఫ్ క్లాసు. మనం ఇంతకుముందు 10-15 సార్లు తెలుసుకున్నా కూడా మనం అది ఎన్నిసార్లు తెలుసుకున్నా ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉండేది. అదే రేపు మళ్ళీ నారాయణీయంలో మళ్ళీ తెలుసుకుంటాం. ఓకేనా? సో కాబట్టి కొద్దిగా 12కి పెన్ను పేపర్ తీసుకుని అందరూ జాయిన్ అవ్వండి. అది మొదటిది. రెండోది, రేపు మామూలుగానే మహాభారతం ఎట్లాగో రేపు రాత్రి ఉంటుంది అది. సో అది మామూలే. జస్ట్ అదొకటి గుర్తుంచుకోండి. ఏది ఏమైనా అందరికీ కూడా 750వ ప్రవచనంలోకి స్వాగతం, సుస్వాగతం. ప్రారంభించుకుందాం. థ్యాంక్స్ సార్. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు 750వ ప్రవచనంలోకి, అందులో విష్ణు సహస్రనామము ఈరోజు చెప్పుకోవడం, భగవంతుడి యొక్క తత్వం గురించి చెప్పుకోవడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయము. అందులోకి స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, రూపము తెలియదు. భగవంతుడి యొక్క రూపం మనకు తెలియదు. అందువల్లనే మనకు అయోమయం, కన్ఫ్యూజన్, అసలు భగవంతుడు ఎలా ఉంటాడు అనేది తెలియకపోవడం అనేటటువంటిది మనకు పెద్ద ఇబ్బంది. అందుకోసం అని చెప్పేసి ఎవరి ద్వారా తెలుస్తుంది? వేదాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. వేద వ్యాసుడికి కూడా తెలియదు, వేదాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. అందుకే మనం శృతి గీతలు అనేది అందులో తెలుసుకున్నాం, ఇంకెక్కడా లేదు. ఏదో కొంత వర్ణన ఉంది కానీ భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేటటువంటిది కష్టము. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసినవి, అనుభవించినవి వేదాలు మాత్రమే. కాబట్టి ఆ వేదాలలో ఉన్న జ్ఞానాన్ని వేదవ్యాసుడు మనకు అందించాడు. ఆ జ్ఞానం ద్వారా కొంత గుర్తించగలుగుతాం. అయితే మనం తెలుసుకుంటున్నటువంటి విష్ణు సహస్రనామం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవన్నీ కూడా ఏం తెలుపుతున్నాయి మనకు? భగవంతుడి యొక్క లక్షణాలను తెలుపుతున్నాయి. అంటే లక్షణాలు అంటే ఏంటి? భగవంతుడు అనేవాడు ఇలా ఉంటాడు అంటే, భగవంతుడు అనేవాడికి రూపం చెప్పి చెప్పటంలా, భగవంతుడు ఇలా ఉండొచ్చు, బహుశా ఇలా ఉండొచ్చు, ఈ లక్షణాలతో ఉన్నాడు. మనకేమవుతుంది, సినిమాల లోపల వాటి లోపల విలన్స్ దొరకాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అతని ముక్కు ఎలా ఉంది, అతని చెవులు ఎలా ఉన్నాయి, అతని కళ్ళు ఎలా ఉన్నాయి, గడ్డం ఉందా లేదా, ఇవన్నీ చెప్పి కొన్ని పోలికలతోటి ఒక రూపాన్నంటూ తయారు చేస్తారు. అలాగే మనం కూడా ఏం చేసుకున్నామంటే భగవంతుడికి ఒక రూపాన్నంటూ పెట్టేసి ఆ రూపాన్ని మనము అద్భుతంగా సాధనకు ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే నిరాకార రూపంలో ఉన్న పరబ్రహ్మ మనకు తెలుసు, సాకార రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ కూడా మనకు తెలుసు. బ్రహ్మ అంటే 4 ముఖాల బ్రహ్మ కాదు, ఫస్ట్ గాడ్ని బ్రహ్మ అంటాం, మనం పరబ్రహ్మ అంటాము. ఆ పరబ్రహ్మ గురించి, ఆ పరబ్రహ్మ మనకు దగ్గరలో ఉండడం అంటే శ్రీకృష్ణుడు ఈ రూపం లోపల 5000 సంవత్సరాల కింద ఉండడం అనేది మన అదృష్టం. రాముడు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలకి వెళ్ళిపోవాలి. అలా కాకుండా శ్రీకృష్ణుడు అనేసరికి కేవలం 5200 సంవత్సరాలు అయింది అంటే చాలు, 5127 ఇయర్స్ బ్యాక్ అంటే చాలా ఈజీ అయిపోయింది. శ్రీకృష్ణ శకం ప్రారంభమైంది కాబట్టి ఈజీ. సో శ్రీకృష్ణుడు మనకి దగ్గర. కాబట్టి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి జ్ఞానమే భగవద్గీత. దైవ స్వరూపుడు అయినటువంటి భీష్మాచార్యుడు ఇచ్చినటువంటిది విష్ణు సహస్రనామం. మనము గేయం గీతా నామ సహస్రం అని చెప్పేసి భజగోవిందంలో తెలుసుకోబోతాం మనం త్వరలో. అంటే ఏంటి? శంకర భగవత్పాదులు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారు? ఇటు గీత, ఇటు విష్ణు సహస్రనామం, ఈ 2 చదివితే చాలు. ఈ 2 గ్రంథాలకు ఒక సూత్రం ఉంది, సామాన్యమైనటువంటి సూత్రము. గానం చేయాలంటే నువ్వు గీత, ధ్యానం చేయాలంటే విష్ణు సహస్రనామం. గానము, ధ్యానము 2 కూడా ఫోకస్కి పనికొస్తాయి. గానం ఎందుకని? శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గాన రసం ఫని అంటారు కదా. ఎవరైనా కూడా పాటలకు పడిపోతారు, ఎటువంటి వారైనా కూడా. కాబట్టి భగవద్గీత అనేటటువంటిది గీతాగానము దానికి, విష్ణు సహస్రనామము ధ్యానానికి పనికొచ్చేది. విష్ణు సహస్రనామంలో అతను అడుగుతాడు, జపము జంతుర్ జన్మ సంసార బంధనాత్ అని అడిగినప్పుడు అడుగుతాడు, ఇది ధ్యాన రూపం లోపల, అర్చన రూపంలో, నామ రూపంలో అన్ని రకాలుగా చెయ్యాలి అంటే ఏంటి అంటే
ఇది చాలా గొప్పది సహస్రనామము అని చెప్పేసి చెప్తాడు. భగవంతుడు ఆధ్వర్యంలో భగవంతుడి గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ 2 గ్రంథాలు చదివినట్లయితే మనకు దాదాపుగా జ్ఞానమంతా కూడా వచ్చేస్తుంది. అదృష్టవశాత్తు 2 కూడా వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతమే. 2 ప్రత్యేక గ్రంథాలు కాదు, ప్రకరణ గ్రంథాలు అనుకోవచ్చు. ఒక టాపిక్ గురించి మాట్లాడే వాటిని ప్రకరణ గ్రంథాలు అంటారు. ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాయి అవి. సో కాబట్టి భారత యుద్ధానికి పూర్వము అశాంతిగా ఉన్నప్పుడు, అంతా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అర్జునుడికి భగవద్గీత బోధించడం అంటూ జరిగింది. కానీ ప్రశాంత పరిస్థితులలో ఏ విధంగానైతే భీష్మాచార్యుడు ఇంకా అయిపోయింది, ఈ జన్మ చాలించాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆనందంగా ఉన్నటువంటి ఆ సమయం లోపల ఈ విష్ణు సహస్రనామాన్ని మనం తెలుసుకునే అవసరం వచ్చింది. అయితే ధర్మరాజుకు మాత్రం అశాంతి ఉంది. అశాంతి అనేది కామన్. ఒకసారి అర్జునుడికి అశాంతి ఉంది అంటే ఇంకా తప్పక ఇప్పుడు ధర్మరాజుకి ఎవరికో ఒకరికి అశాంతి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం. కాబట్టి ఏమైంది, భగవంతుడి యొక్క బంధం మనం ఏర్పరచుకోవాలి, భగవంతుడితో బాంధవ్యాన్ని ఏర్పరచాలి. ఎలా ఏర్పరచాలి అంటే మనం భగవంతుడితోని సాన్నిహిత్యాన్ని డెవలప్ చేసుకుంటే తప్ప. సాన్నిహిత్యం ఎలా ఏర్పడుతుంది, భగవంతుడి గురించి ఎంత తెలుసుకుంటే అంత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కాబట్టి ఏమవుతుంది, అక్కడ అర్జునుడి యొక్క అజ్ఞానం పోగొట్టింది, ఇక్కడ గొప్పదైనటువంటి జ్ఞానము ధర్మరాజుకి అందింది. ఎవరితోటి, మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుడు, భగవంతుడి యొక్క భక్తులైనటువంటి భీష్మాచార్యుడు, ధర్మరాజు, వీరిద్దరూ కలిసి మనకు అందించినటువంటి ఒక ఆనందకరమైనటువంటి, ఒక సంతోషకరమైనటువంటి, ఒక మనకు జన్మ మృత్యు జర వ్యాధులకు అతీతంగా మనకు మోక్షాన్ని కల్పించేటటువంటి విష్ణు సహస్రనామం రావడం అనేటటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయము. అందులోపల చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మళ్ళీ అదే ఇందులోపల కూడా ధర్మరాజు అదే అడుగుతాడు మళ్ళీ, కో ధర్మ సర్వ ధర్మానం భవతః పరమో మతః. నువ్వేమనుకుంటున్నావు, నీకు తెలిసినంత వరకు నీ ఐడియాలో అన్నిటికంటే గొప్పదైనటువంటి ఏది వ్రతము? ఆయన ఏమంటాడు, జగత్ప్రభున్ దేవదేవం అనంతం పురుషోత్తమం అనుకుంటూ ముందు ఫస్ట్ భగవంతుడు చెప్తాడు. అదే మనకు భగవద్గీతలో కూడా ఉంది, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్నీ వదిలేసి భగవంతుడి యొక్క దీన్ని పట్టుకుంటే సరిపోతుంది నీకు అనేటటువంటి మాటలతో ఏమంటాడు ఇంకా, యశ స్మరణ మాత్రేనా జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. అంటే భగవంతుడిని గనక నువ్వు స్మరిస్తే చాలు. మొత్తం అర్థమవుతుందా? అర్థమవదు. ఎందుకంటే మొత్తం ప్రతి నామాన్ని అర్థం చేసుకోవడం అనేది కష్టం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని నామాలు చదివినా కూడా భగవంతుడి లక్షణాలు దాదాపుగా తెలిసిపోతూ ఉంటాయి. ఏమిటి ఆ లక్షణాలు? ఆ లక్షణాలు మనం ఏం తెలుసుకున్నాం? ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాం? విశ్వం విష్ణుర్వష్కారు. ముందు భగవంతుడు విశ్వం గురించి చెప్తున్నాడు, ఈ విశ్వం ఎలా ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ విశ్వం మనకు కావాలి. ఆ విశ్వం గురించి మొట్టమొదటగా భగవంతుడు మాట్లాడుతున్నాడు. అంటే నాకంటే ముందు విశ్వం గురించి తెలుసుకోండి, ఎందుకంటే మీకు దగ్గరగా ఉన్నది విశ్వం విష్ణువు. మీకు కనిపిస్తుందా ఏదైతే, ఆ కనిపించిన దాంట్లో విష్ణువు అన్ని చోట్ల వ్యాపించిన వాడినై నేనున్నాను అని చెప్పేసి అలా ప్రారంభించాడు భగవంతుడు. ఇది ఒక గొప్ప కలయిక. అలా భగవంతుడు చెప్పి భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో అన్నీ నేనే ఉన్నాను అని చెప్పేసి తనేమంటున్నాడు, టైమ్, స్పేస్, మెటీరియల్ వీటన్నిటికీ అతీతంగా నేను ఉంటాను. కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ జన్మ నుంచి, ఈ బంధాల నుంచి విముక్తి రావాలి అంటే నీవు పరమాత్మతో ఐక్యం చెందాలి అంటే పరమాత్మ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఆ పరమాత్మ యొక్క లక్షణాలన్నింటినీ తెలుసుకుంటున్నాం. ఈ భగవంతుడు అనేవాడు ఒక ప్రత్యక్ష సాక్షి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. ఆయనకొక్కడికే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా తెలుసు. నీ శరీరంలో పురుషుడు రూపంలో ఉన్నటువంటిది కూడా ఆ భగవంతుడే. నీవు క్షేత్ర రూపంలో ఏదైతే శరీరము, ఈ శరీరాన్ని క్షేత్రం అని అంటారో అందులోపల క్షేత్రజ్ఞుడులాగా భగవంతుడు వెలిగిపోతున్నాడు. ప్రకృతి మాయను కూడా భగవంతుడే కల్పిస్తున్నాడు. ఈ విధమైనటువంటి భగవంతుడు కేవలం నరుడు రూపంలోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నో రూపాలలో మనకు కనిపిస్తున్నాడు. ఆంజనేయ స్వామి రూపంలో కనిపించాడు, నరసింహస్వామి రూపంలో కనిపించాడు. మనకు కాపాడాలి అంటే ముందు నరసింహస్వామికే ఫస్ట్ మనం పెట్టుకుంటాం. అందుకే నారసింహవపు శ్రీమాన్ అని అంటాడు. ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బంతా కూడా భగవంతుడిదే, ఎవరిదో కాదు. ఈ డబ్బంతా కూడా భగవంతుడే. అందరికంటే మొట్టమొదటి దేవుడు ఎవరు? ఈయననే. ఎందుకంటే ఈ దేవుడే మిగతా దేవుళ్ళందరినీ కూడా క్రియేట్ చేశాడు. సో కాబట్టి ఏంటంటే మొట్టమొదటి దేవుడు ఈయన, కాబట్టి ఈయనలోంచే మిగతా దేవుళ్ళు వచ్చారు. కాబట్టి వారందరికీ కూడా ఈయనే గొప్ప. వారందరినీ కూడా మనమందరము ఎలా అయితే సృష్టింపబడమో అదేవిధంగా వీళ్ళందరూ కూడా సృష్టింపబడ్డారు ఆయన వల్ల. కాబట్టి సృష్టికి, స్థితికి, లయకు, అంటే పుట్టించడానికి,
తనలో కలుపుకోవడానికి, తర్వాత మనందరినీ ఈ భూమి మీద మెయింటైన్ చేయడానికి మనమే కారణం. అట్లా సార్ అయితే డబ్బు సంపాదించక్కర్లే, మనం హ్యాపీగా కాళ్ళు చేతులతో జాపుకొని అట్లా కుదరదు. మానవది ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రతి చోట భగవంతుడిని చూస్తూ ఉండాలి. ఎందుకంటే భగవంతుడు స్థాను అన్ని చోట్ల కూడా స్థిరంగా, శాశ్వతంగా, ధ్రువంగా కదలకుండా ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఒకే చైతన్యము, అన్ని భూతములలో ఉన్నటువంటిది ఒకటే చైతన్యము, చరము అచరము అన్నింటిలో ఉన్నటువంటిది భగవంతుడే. జడము చైతన్యము అందులో కూడా ఉన్నటువంటిది భగవంతుడే. ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందే అది నీవు. కాబట్టి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఈయన ప్రభువు లాంటి వాడు, ఈయనందరూ మనల్ని భరిస్తున్నటువంటి వాడు, ఈయన శంభువుడు, ఈయన మహానుభావుడు, మంగళ స్వరూపుడు, ఈయనకు సాధ్యం కానిదేది లేదు, ఈయన శాశ్వతమైనటువంటి నిధి, ఈయన పాడైపోనటువంటి బీజము, శాశ్వత బీజము. ఏవైతే మనం భగవద్గీతలో తెలుసుకున్నామో అవే నామాలు ఇక్కడ కూడా తెలుసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ప్రభవించే శక్తి తనకే ఉంది. తనను తాను స్వయంభూ, తనను తాను పుట్టించుకునేటటువంటి లక్షణాలు కూడా ఈయనకే ఉన్నాయి. కాబట్టి నా సాధు స్వభావం ఉన్నాడు కాబట్టి నేను శంభు అని కూడా మనం అంటాము అని చెప్పేసి తెలుసుకున్నాము. కాబట్టి అనంత జీవ కోటి లోపల సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, అన్ని రూపాలలో ఉన్నటువంటిది ఈయననే. మన శరీరంలో నుంచి వచ్చేటటువంటి ఓంకార స్వరూపము ఆ ఊ మా ఇవి ఏంటి? ఈ మూడు సృష్టి స్థితి లయకు మూలము. ఆ రూపంలో ఉన్నటువంటిది కూడా భగవంతుడే. కాబట్టి భగవంతుడు ఎవడు అంటే ఫస్ట్ మూలకం ఈయననే. ధాతువు అంటారు, రా మెటీరియల్. ఆ రా మెటీరియల్ భగవంతుడే. ఆయనలోంచే ఇవన్నీ తయారయ్యాయి. అంటే దీన్ని ఏమనుకున్నాం మనము? నిమిత్త కారణము, ఉపాదాన కారణము అయినటువంటి భగవంతుడు, సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు, అన్ని కాలములలో అన్ని ప్రదేశాలలో ఉన్నటువంటి భగవంతుడిని మనము ధ్యానించాలి. ఆయనకు సృష్టించినటువంటి ఈ ప్రకృతికి అనుగుణంగా మనం వెళ్ళాలి. ఎలా సృష్టించాడు? రేపటి నారాయణీయంలో మళ్ళీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక్కొక్కటి తమస్సుతో ఏం సృష్టించాడు, రజస్సుతో ఏం సృష్టించాడు. కొద్దిగా కష్టం అవ్వచ్చు, నారాయణీయం జనరల్లీ సులభంగా ఉంటుంది. రేపటి క్లాసు కొద్దిగా కష్టంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ పెన్ను పేపరు అని ఉంటాయి, మీరు ఒకసారి స్టేషనరీ షాప్లో అడిగితే ఎప్పట్లాగా వాళ్ళు ఇస్తారు మీకు. ఆ పెన్ను పేపర్ తీసుకుని తప్పకుండా రేపు రావడానికి అందరూ 12 గంటలకు ఉంటుంది రేపు మధ్యాహ్నము. అది నేను లింక్ పంపిస్తాను, అందులోపల అందరూ కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి భగవంతుడు మరి అందరి లోపల ఉన్నప్పుడు మనం చేస్తున్న చెడ్డ పనులన్నీ భగవంతుడేనా? కాదు. భగవంతుడికి ఏమీ ప్రమేయం లేదు. మన సంతోషానికి, మన దుఃఖానికి, వీటన్నిటికీ కారణమైన ఇంద్రియాలకు కారణమైనటువంటి వాడు భగవంతుడు, కానీ అవి చేయిస్తున్నటువంటిది భగవంతుడు కాదు. భగవంతుడే సృష్టికి మూలము. మన హృదయంలో ఏదైతే పద్మనాభుడుగా ఉన్నాడో ఆ భగవంతుడు మన చైతన్యానికి మాత్రమే కారణము, కానీ మన కర్మలకు కారణం కాదు. మన యొక్క ఫేట్ అని ఏదైతే అంటే మా ఫేట్కి కారణం కాదు. కానీ మనలో ప్రతి పని చేయించగలిగేటటువంటి చైతన్యం మాత్రము ఆ పరమాత్మ. ఆయన అందరి హృదయాలలో స్థిరంగా ఉన్నటువంటి వాడు. దృఢంగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు, ధ్రువుడిలాగా ఉంటాడు, సర్వాంతర్యామిలాగా ప్రతి జీవి లోపల వ్యాపించి ఉన్నాయి. మన ఇంద్రియాలు ఆయనని పట్టుకోలేవు. అగ్రాహ్య శాశ్వత అగ్రాహ్య, ఆయనని గ్రహించలేవు. ఎందుకంటే ఇలా ఉంటాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. S700, S450 ఎవరైనా చెప్పండి. S450 ఏంటో? S700 ఇది మిసైల్. S400 పోనీ. S127 ఊహించుకోండి. నేను కళ్ళు మూసుకొని S127 అన్నాను. ఏం కనిపించింది? ఎవరైనా మాట్లాడండి. మిగతా వాళ్ళందరూ మంచి నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇవాళ స్టార్టింగ్ నిద్రలోకి వెళ్ళిపోయారు. అంతే. సో S127 అంటే ఏం చెప్పగలిగారు? ఏం చెప్పలేకపోతున్నారు. ఓకే, అప్లైడ్ సైకాలజీ అన్నాను. ఏం తెలిసింది? అంటే అప్లైడ్ సైకాలజీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది అప్లైడ్ ఫిలాసఫీ అన్నాడు. ఏం తెలిసింది? అంటే తెలిసిన వాటినైతే ఊహించుకోగలం. తెలిసిన వాటిని ఊహించుకోగలం. నేను తిరుపతి బదులుగా ధ్యానం లోపల ఒకసారి ఏం చేశాను? కైలాస మానస సరోవర్ పెట్టాను. నేనేమో ఫుల్ డీప్గా వెళ్ళిపోయాను. జనాలందరూ ఏమో సార్ తిరుపతి మంచిగున్న సార్ అని చెప్పేసి అన్నారు. తప్పన్నాను. దానికి కారణం ఏమిటంటే మనకు తెలిసిన వాటిని ఊహించుకునే శక్తి మనకు వస్తుంది. అంటే మొదట్లో మనం అలాగే ప్రారంభించి తర్వాత ఎదగాలి. ఈ పాయింట్ ఒక్కసారి అర్థం కాని వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? భగవంతుణ్ణి మనం ఊహించలేము, అగ్రాహ్యము అని అన్నాను. ఒక్కసారి ఎవరైనా జవాబు చెప్పగలరా? ఒక్కసారి ఎవరైనా కూడా జవాబు చెప్పగలరా?
అగ్రాహ్యం అంటే ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకున్న అగ్రాహ్యం ఏమిటి? రూపం తెలియదు కనుక తెలుసుకోలేము అని కదండి. చాలా హై అంటారు, హై, చాలా హై. ఓకే, గ్రహించలేము. ఎందుకు గ్రహించలేము అంటే మనకిచ్చినటువంటి ఇంద్రియాలు మనకేమిచ్చాడు? మనం ఒక విషయాన్ని గ్రహించాలంటే ఎలా గ్రహిస్తాం చెప్పండి? వేటితోటి గ్రహిస్తాం మనం? కళ్ళతోటి, సౌండ్ తోటి, స్పర్శతోటి, ఉచ్చారణతోటి. అది మనం గ్రహించలేము కాబట్టి, మనం చూడలేదు కాబట్టి గ్రహించలేము. ఓకే, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంతో గుర్తించవచ్చా? ఊహగా గుర్తించవచ్చు, కాకపోయినా ఊహించుకోగలం. కాబట్టి ఇంద్రియాలతో గుర్తించలేము, కానీ భగవంతుడిని ఏంటంటే ఆలోచనతోని గుర్తించగలం. ఇప్పుడు అర్థమైందా విష్ణు సహస్రనామం ఎందుకు చేసుకుంటున్నామో? ఒకసారి ఆపేస్తాను. కొద్దిగా ఇక్కడ మీరు ప్రశ్నలు అడగకుండా కామ్గా ఉంటే మాత్రం ముందుకెళ్ళే ప్రసక్తి లేదు. నా పాయింట్ అర్థం కావాలి ఫస్ట్. అర్థమైతేనే ముందుకెళ్దాం, లేకపోతే ఆపేసుకుందాం ఇవాళకి. అగ్రాహ్య అంటే అదే కదా సార్, మనకి ఇంద్రియాలతో గుర్తించలేము, ఆలోచనల వల్ల, ఊహించటం వల్ల ఇలా ఉంటాడేమో అని ఊహించటం వల్ల మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, ఇంకెవరైనా? చిత్తంతో ఆలోచించాడు. భగవంతుడు వోల్టేజ్ ఎక్కువ. ఓకే, ఇంకెవరైనా? అనుభవించి తెలుసుకోగలం. అనుభవించి తెలుసుకోగలం. ఓకే, భగవంతుడిని దర్శించవచ్చు అంటారు కదా సార్. దేంతోనమ్మా? ఆత్మతో. అంటే మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు మన ఆత్మతో భగవంతుడిని, అంటే ఆత్మ అంటేనే భగవంతుడు అని మనం అదే కదా సార్ అనుకునేది. అవును. అంటే ఎలా గుర్తిస్తామంటారు? భగవంతుడు ఒక చిన్న దీపంలాగా, వెలుతురులాగా, చీకటిలాగా, జ్యోతిలాగా ఎలా కనిపిస్తాడంటారు భగవంతుడు? జ్యోతిలాగా కనిపిస్తాడు, జ్యోతిలాగా కనిపిస్తాడు. ఓకే, ఇంకెవరైనా? అంటారు కదా సార్ భగవంతుడు. ఏంటమ్మా? మళ్ళీ చెప్పండి ఒకసారి. ఏ పని? భగవంతుడు సర్వాంతర్యామి అంటాడు కదా సార్, ఏ విధంగా అయినా ఊహించుకోవచ్చు. ఓకే, సత్యలత మీరేమంటున్నారండి? జ్యోతి స్వరూపుడులాగా ఊహించుకోవచ్చు సార్. మళ్ళీ ఇంకోటి చెప్పారు సార్, మనం ఒక శాంపుల్ పీస్ భగవంతుడు అన్నట్టు చెప్పారు. ఊహించుకోవడం వల్ల ఒక వెలుతురు ప్రకాశంగా కనిపిస్తాడు సార్. ఒకటి ఊహించుకోవడము, అలా కనిపిస్తాడు సార్. అలా ఊహించుకుంటే అలా కనిపిస్తాడు భగవంతుడు. అవును అవును. మీరు చెప్పినవి తప్ప ఆన్సర్స్ కాదు. మీరు బాగా చెప్తున్నారు. ఒక్క నిమిషం, మీరు బాగా చెప్తున్నారు కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పట్లేదు అంతే. అందరూ బాగా చెప్తున్నారు, చాలా కరెక్ట్గా చెప్పారు. మీరు చెప్పింది ఒక్కటి కూడా తప్పు కాదు. గ్రాహ్య శక్తి అనేది మన క్లాస్ మొదలు పోయింది సార్. అయ్యో ఏమైందమ్మా? ఆలోచనతోనే సాధ్యం కదా సార్. ఆలోచన వీటితోనే, లేదంటే ఇంద్రియాలతో కూడా గ్రహించవచ్చు, లేదంటే మనో ఇంద్రియాలతో మనం గ్రహ శక్తి అనేది వస్తుంది. ఇంద్రియాలతో ఎలా గ్రహించాలో చెప్పండి ప్రసన్న గారు. ఒక్కసారి ఇంద్రియాలతో ఎలా గ్రహించాలో చెప్పండి. సో ఇంద్రియాల వెనకాల మనకు మనసు బుద్ధి ఉండాలి సార్. దానికి కూడా మనసు బుద్ధి అంటే కళ్ళు, మన కళ్ళతో చూసినప్పుడు అది ఇది కదా, పలానా వస్తువు కదా అని అనుకుంటాం కదా సార్. అలా గ్రహిస్తూ ఉంటాం. ఓకే, అంటే దాని వెనకాల కాదు, మీరు కళ్ళు, ముక్కు, కళ్ళు. ఒక్క నిమిషము, ఆవిడ చెప్పిన ప్రసన్న గారు చెప్పిన తర్వాత ఒకసారి ధర్మలత గారు, తర్వాత రజనీ మేడము, తర్వాత శ్రీలక్ష్మి గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ప్రసన్న మేడం చెప్పండి. అంటే మన మనసు ద్వారానే గ్రహిస్తాం సార్. ఏదైనా అంటే ఎలా ఉన్నాడు దేవుడు, ఎలా ఉన్నాడు? మనసు ఆలోచనతోనే, అంటే మనం చూసింది, అలా విన్నది, సో అలా ఆలోచనలోకి వెళ్ళి అది భావన చేస్తూ ఇలా ఉంటాడు కదా భగవంతుడు అన్నట్టుగా. నాకు ఒక ఐడియా సార్. చెప్పండి. ఐడియా కాదు, ఒక్క నిమిషం. ఉషారాణి గారు చెప్పండి. ఉషారాణి గారు చెప్పండి. ఫస్ట్ మనం దేవుణ్ణి మనం ఎలా అంటే ఆకారంలో చూసుకొని దండం పెట్టుకున్నప్పుడు అలా ఆకారమే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం ఎక్కువగా ఇంకా డీప్ గా ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మన నిర్వికారంలో కూడా మనం ఆలోచించుకోవాలి, ధ్యానంలో చూసుకోవచ్చు అని అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే మనం ఏ ఆకారంలో చూసుకుంటే ఆకారంలోనే మనసులో ధ్యానంలో చూసుకుంటాం. ఓకే, రజనీ మేడము, శ్రీలక్ష్మి మేడము, ధర్మలత మేడం, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. జై
జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ ఈ మేడం. ప్రపంచంలో మనం ప్రకృతిలో చూసే ప్రతిదీ మనము దేవుడుగానే భావిస్తున్నాం కదా. సో మనం చూసే కళ్ళతో చూస్తున్నాము అంటే భగవంతుడినే చూస్తున్నాము. చర్మం, మనకి గాలి అలాంటివి కానీ ఏ వస్తువుని ముట్టుకున్నా అంటే చర రూపంలో ఏదున్నా అది భగవంతుడే కాబట్టి మనము ఏది ముట్టుకున్నా కానీ భగవంతుడు. సో అలా ఇంద్రియాలతో మనం గుర్తించవచ్చు. అచరం కూడా అచరం అంటే చెట్టు చేమలు వాటిలో కూడా ఉన్నాడు కదా భగవంతుడు. చర ప్లస్ అచర కూడా భగవంతుడిని చూడొచ్చు. సో చర ఒక్కటే కాదు, అచరంలో కూడా చూడొచ్చు. ఓకే, అది కాక జడ చైతన్యంలో అందులో కూడా భగవంతుడే ఉన్నాడు కదా. జడము చైతన్యము కూడా భగవంతుడే. ఓకే, ధర్మలత మేడము, తర్వాత శ్రీలక్ష్మి మేడం, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. దేవునికి ఫస్ట్ రూపం లేదు సార్. అవ్యక్తం నుండి వ్యక్తమైంది, ఆయన రూపం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, లక్ష్మి మేడం, శ్రీలక్ష్మి మేడం. జ్ఞాననేత్రం సార్, జ్ఞాననేత్రం నుంచి చూడొచ్చు అంట. ఓకే, అంటే పంచేంద్రియాలలో మన మెయిన్ ముఖ్యం పంచేంద్రియాలు కదా సార్. ఓకే, జ్ఞాననేత్రంతో చూస్తే భగవంతుడు సత్యం ద్వారా చూసుకోవచ్చు సార్. ద్వారా సార్ ఆలోచన ద్వారా సర్వవ్యాపకంగా ఉన్నాడు సార్. సత్యం ద్వారా సత్యం. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే భగవంతుడిని రెండు రకాలుగా చూడవచ్చు. ఇప్పుడు మీరు అందరూ చెప్పినవి కరెక్టే, ఏది అండో తప్పుల ఆన్సర్స్ ఏమీ లేవు. కొద్దిగా ఒకసారి మీ నోట్స్లు కరెక్ట్ చేసుకోండి. ఏం కరెక్ట్ చేసుకుంటారో చెప్తాను. ఓకే, అందరూ ఒకసారి మ్యూట్లో పెట్టేసుకోండి. ఎవరైనా బై ఛాన్స్ చెక్ చేసుకోండి, వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. అందరూ మ్యూట్లో ఉన్నావా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెక్ చేసుకున్నాక చక్కగా మ్యూట్లోకి వచ్చేయండి. మీరు చెప్పినవి నేను ఏది తప్పనను, చాలా బాగా చెప్తున్నారు, మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ ఫాలోయింగ్. మీరు చెబుతున్నవి ఆలోచనని క్రియేట్ చేస్తున్నవి మంచి భావాలు. కరెక్ట్, మీరు చెప్పినవన్నీ కరెక్టే. భగవంతుణ్ణి రజని మేడం చెప్పినట్టుగా చరాచరాలలో గుర్తించవచ్చు, అంటే డైరెక్ట్గా ఇంద్రియాలతోనే చూసేయచ్చు. నంబర్ 1. సమాధి స్థిర కూడా ఉంటుంది కదా సార్, సమాధి స్థిర అయితే ముఖ్యం కదా. కరెక్ట్, అలా కూడా చూస్తాం. సో ఇప్పుడు చరాచర వస్తువులలో మనం చూస్తాము అంటే మనము రెండే రకాలుగా భగవంతుడిని చూడవచ్చు. ఒకసారి అందరూ ప్లీజ్ కొద్దిగా ఫోకస్ పెట్టండి. చూడొచ్చు సార్. ఏంటమ్మా? సగుణాకారము నిర్గుణాకారంగా కూడా చూడొచ్చు కదండి భగవంతుడిని. అవును, నిర్గుణాకారంగా ఎలా చూస్తారో చెప్పండి ఒకసారి అంటున్నా. అంటే తెలియదండి మామూలుగా. పర్వాలేదు, అయ్యో ఏం పర్వాలేదు, తప్పేం లేదు, తప్పేం. చక్కగా జవాబు చెప్తున్నారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, నో ప్రాబ్లం. మీరు జవాబు చెప్తున్నారు, కావాలని ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ ఆల్, సో దట్ ఇంకో కొద్దిగా ఆలోచన క్రియేట్. అదేనండి, మనం ఎదుర్కొంటా చూసారండి సార్, మనం ఎదుర్కొంటా భగవంతుడిని చూసేదండి ఒక విగ్రహ రూపంలో కూడా చూస్తాం కదండి. నిర్గుణాకారం అది. సగుణాకారం అంటే ఆయన ఓకే. సో సరే, ఇప్పుడు రమ్య గారు చెప్పండి, మిగతా వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళండి. రమ్య గారు చెప్పండి. రమా గారు చెప్పండి. ప్రతి జీవుడు తన లోపలికి అంతర్గతంగా వెళ్ళినప్పుడు చూడొచ్చు కదా సార్. ఓకే, సో ఇప్పుడు రెండే జవాబులు మీరు చెప్పినవన్నీ ఇప్పటి వరకు. మొదటిది ఇది, అంటే కొంతమంది రెండవ జవాబు కూడా చెప్పారు. రెండే పద్ధతులు భగవంతుని చూడడానికి. చెప్పండి సూర్యశ్రీ మేడం, చెప్పండి. కొద్దిగా ఏమనుకోవద్దు, ఒక్క నిమిషం ఏమనుకోవద్దు, కొద్దిగా అందరూ గట్టిగా మాట్లాడండి. ఫర్ సమ్ రీజను నా ల్యాప్టాప్లో ఇవాళ వాయిస్ ఎక్కువ క్లియర్గా లేదు. ఫర్ సమ్ రీజన్ ఐ విల్ ట్రై టు చెక్ ఎవ్రీథింగ్ ఇన్ లేటర్. బట్ ఒక్కసారి అందరూ కొద్దిగా గట్టిగా మాట్లాడండి. ప్లస్ ఒక్క నిమిషం ఒకటే నిమిషం అందరూ లైన్లో ఉండండి. జస్ట్ 1 సెకండ్.
అమ్మయ్య ఇప్పుడు కొద్దిగా ఏంటి ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. యా మా ఆవిడ ఏసీ వేసేసి విండోస్ తెరిచేసింది, దాంతో ఎక్కువ సౌండ్ వస్తుంది, ఇక్కడికి ఏసీ సౌండ్ కూడా వస్తుంది. ఓకే వండర్ఫుల్. చెప్పండి ఒక్కసారి ఇప్పుడు సూర్యశ్రీ గారు చెప్పండి. మనలో భగవంతుడు మనలోనే ఉన్నాడని ఉన్నాడు కాబట్టి మనకి అగ్నితత్వం అది కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మనలో అగ్ని తత్వము మన శరీరంలో అన్ని ఉన్నాయి కదండి. అగ్ని, వాయువు, నీరు, ఆకాశము, ఇవన్నీ కూడా భగవంతుడే. ఇవన్నీ ఉన్న జ్ఞానం ఉంటేనే కదా ఇవన్నీ ఉండేది. జ్ఞానం ఒక్కసారి పోయాక మనకి వెళ్ళిపోయాక ఈ అగ్ని వెంటనే చల్లబడిపోతుంది శరీరం. అంటే ఇదే భగవంతుడు కదా, ఇదే ఈ చైతన్యమే భగవంతుడు. అవును, బాగా చెప్పారు. సో కరెక్ట్, బాగా చెప్పారు. ఇప్పుడు ఒక్కసారి నేను చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా 2 కేటగిరీస్లో సమ్మరైజ్ చేద్దాం. ఒకటేమో భగవంతుణ్ణి ఇండైరెక్ట్ రూపంలో చూడడం, చెట్లు, చేమలు, ఇవన్నిటిని ఇంద్రియాలతో కూడా మనం చూడగలిగేటట్టుగా ప్రతి దాంట్లో కూడా భగవంతుని చూడడం. ఎందుకంటే భగవంతుడి స్వరూపమే ఇవన్నీ. సింపుల్. ఇదంతా విష్ణు సహస్రనామంలో ఉంది, భగవద్గీతలో కూడా ఉంది. రెండవది ఏంటంటే భగవంతుని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అది కూడా మీరు అందరూ కూడా దగ్గర దాకా వచ్చి చెప్పగలిగారు. ధ్యానంలో వస్తుందని తర్వాత అలా చెప్పారు. అయితే ఆ జ్యోతిలాగా తెల్ల జ్యోత, ఎర్ర జ్యోతి, నల్ల జ్యోతి అలాంటివి మర్చిపోండి ఒకసారి. అలా జ్యోతి దర్శనం అంటే ఏంటంటే జ్యోతి అంటే వెలుతురు అనే దానికి చెప్తారు, అంతేగాని మీకు ఇలా ఆత్మ ఇలా జ్యోతిలాగా ఉండడము అలా ఉండదు, ఎప్పుడు జరగదు. అటువంటి అపోహలను తీసుకోండి. అంటే మూఢనమ్మకాలు లాంటివి పక్కకు తొలగించి శాస్త్రీయ దృక్పథంతో నేర్చుకుందాం, సరేనా? భగవంతుడు ఎలా కనిపిస్తాడు? మీరు చెప్పినవన్నీ కరెక్టు. ప్రకృతిలో ప్రతి వస్తువుని భగవంతుడే, ప్రతి రూపము భగవంతుడే, చైతన్య వస్తువు, జడంగా ఉన్న వస్తువు భగవంతుడే, కదులుతున్నవి, కదలకుండా స్థిరంగా ఒక దగ్గర స్థావర జంగమాలు అంటారు కదా, ఇవన్నీ కూడా చర అచర, ఇవన్నీ కూడా భగవంతుడు. అంతవరకు 100% కరెక్ట్. అందరు ఎవరు తప్పు చెప్పాలి అందులో. అది ఒకటి. రెండవది ఏంటంటే తత్వ విచారణ ఏంటంటే వీటన్నిటిలో భగవంతుడిని చూస్తున్నాం. చూస్తూ ఏమిటంటే మనము మన లోపల ఉన్నటువంటి భగవంతుడిని చూడగలగాలి. అది చూడడానికి మనం ఏం చేస్తాము? ముందుగా ధ్యాన పద్ధతిని మొదలెడతాం. ఒక్కసారి ప్లీజ్ అందరూ ఇటే మైండ్ పెట్టండి. వేరే పనులు తిని అన్నం తింటూ ఒక్కసారి ఒక 10 నిమిషాలు అన్నం ఆపేయండి, ఓకేనా? భగవంతుని ఇటు లోపల చూడడం మొదలెట్టాలి. ఎలా చూడాలి అంటే బయట సంబంధాలన్నీ కట్ చేసుకుంటూ ఉంటే లోపల ఉన్నటువంటి భగవంతుడు అనుభవపూర్వకంగా తెలుస్తాడు. సంతోషం ఎలా ఉంటుంది ఎవరైనా చూపించగలరా? ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానా బాధగా ఉన్నానా తెలీదు, ఎందుకంటే బయటికి నటిస్తున్నానేమో కదా. సో లేదు, ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, రికార్డింగ్ ఎక్కువ మంది మాట్లాడుతున్నప్పుడు తెలియదు. ఇప్పుడు సినిమా లోపల హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది, మనకు మంచిగా అనిపిస్తుంది. హీరో నవ్వుతూ ఉంటాడు, కొంతమందికి మంచిగానే అనిపిస్తుంది. ఎందుకని అంటే అది నటనే కదా. సో నటన ద్వారా కొంత మనం చేయవచ్చు, కానీ లోపల సంతోషం అనేది ఎలా ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది? కనిపించకపోయినా కూడా ఒకటి ఉంది అన్న విషయం మనకు తెలుసు. ఆ ఆనందము కొన్ని కోట్ల రెట్లు పెరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ ఒక్కసారి ప్లీజ్ కొద్దిగా నాతోనే ఉండండి, కొద్దిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఇక్కడ నా చేయి పట్టుకోండి అందరూ, నేను అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకెళ్తాను. ఓకే, కొద్దిగా ఆలోచించడం మొదలెట్టండి. ఫస్ట్ ఆనందం ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. మనస్సు ఎక్కడ ఉంది అంటే ఎవరు చూపించలేరు, కానీ మనస్సు లేదని ఎవరైనా ఒక్కరైనా ఇందులో అనగలరా? అనలేదు. అంటే కొన్ని వస్తువులు కనిపించకపోయినప్పటికీ కూడా వాటిని మనం ఒప్పుకుంటాం, ఎందుకంటే అది అనుభవంలోకి వచ్చింది కాబట్టి. చిన్నపిల్లాడిని అడిగితే నీకు మనస్సు లేదా అని అడిగామనుకోండి, ఒక 5 years పిల్లాడికి ఏమర్థమవుతుంది? అర్థం కాదు. వాడికి మనస్సు, బుద్ధి ఇవన్నీ వాడికి అర్థం కావు. కానీ కొన్నాళ్ళ తర్వాత వాడికి అన్నీ అర్థమవుతాయి. ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది చిత్తము, ఇది అహంకారం అనేవి అర్థమవుతాయి. ఓకే, సో అదేవిధంగా కనిపించకపోయినా కూడా కొన్ని విషయాలు లేవు అని చెప్పేసి అనలేము. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? అవన్నీ ఆనందం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ. ఇది అసూయ అని తెలియకుండానే పిల్లలు ఏం చేస్తారు? అసూయ పడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు అది అసూయ అని, వాళ్ళకి తెలియదు. తండ్రి దగ్గర అన్ననో తమ్ముడో కూర్చున్నప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అది అసూయ. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది కొన్నాళ్ళకి అర్థమైపోతుంది. అంటే మనలో ప్లీజ్ నాతోనే ఉండండి. కొద్దిగా పరిణతి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ భావం అర్థమవుతుంది. అదేవిధంగా భగవంతుడి విషయం కూడా కాస్త పరిణతి వస్తే
అది అర్థమవుతూ ఉంటుంది. అది అర్థమవ్వాలి అంటే ఏంటంటే ముందు ఈ బయట ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ని తగ్గించుకుంటూ రావాలి క్రమ పద్ధతిలో. కటిఫ్ చేయడము, కొట్లాడడము, ద్వేషంతో చచ్చినా చేయకండి. అలాగా ద్వేషంతో జనాలకు దూరంగా ఉండకండి. మీకు నచ్చనిది ఏదైనా విషయం ఉంటే వారికి దూరంగా ఉండండి, వారిని ద్వేషించద్దు. ప్లీజ్, నా పాయింట్ అర్థమవుతుందా? ఎవరికైనా అర్థం కాలేదా ఈ పాయింట్ ఒక్కటి? ఈ లాస్ట్ పాయింట్ అర్థమైందా లేదా? ద్వేషించకండి. మీ మార్గం ఇప్పుడు మీరు హయ్యెస్ట్ మెచ్యూరిటీకి వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్లీజ్ కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మంచిగా వినండి. తర్వాత కావాలంటే ఇవాళ ప్రవచనం ఆపేస్తా, కానీ కొద్దిగా ఈ 10 నిమిషాలు ఫోకస్ చేయండి. ఒక్కసారి నా వైపే ఆలోచించండి. నేనేమంటున్నాను, ఒక విషయము మీకు నచ్చదు, మీరు పరిణతి బాగా వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది? తులసి మొక్క 100 గంజాయి మొక్కల్లో కూడా హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నా కూడా అది చక్కగా సంతోషంగా ఉండగలదు. 100 మంది దుర్మార్గులలో కూడా నేను ఆనందంగా నవ్వుతూ ఉండగలను ఎప్పుడు? నాకు పరిణతి వచ్చినప్పుడు. కానీ పరిణతి వచ్చే వరకు ఏం చేస్తామంటే మనకు అనువైన ప్రదేశాలు కానప్పుడు అక్కడి నుంచి దూరం వెళ్ళిపోవాలి. దీన్ని మనము హిందీ లోపల ఒక పాట విన్నాం, జ్ఞాపకం ఉందా? దుఖీ మను మేరే సునో మేరీ कहना జహా నహీ చేనా వహా నహీ रहना దుఖీ మను మేరే సునో మేరీ कहना జహా నహీ చేనా వహా నహీ रहना. ఎక్కడైతే మనకు మనశ్శాంతి ఉండదో, ఓ దుఃఖంగా ఉన్నటువంటి మనస్సా, నువ్వేం చేస్తావో తెలుసా? నీకు నచ్చని పరిస్థితుల నుంచి పక్కకి వెళ్ళిపో. ఏం పర్వాలేదు, వెళ్ళిపో. టేక్ రెస్ట్ బట్ డోంట్ క్విట్. రెస్ట్ తీసుకో. నడక కాస్త కష్టమవుతుంది, పైకి ఎక్కుతున్నావు, కష్టమవుతుంది. కానీ ఓ మనస్సా, కొద్దిగా రెస్ట్ తీసుకో. మీ అందరికీ నేను చెప్పేది ఏంటి తెలుసా? ప్లీజ్ రెస్ట్ తీసుకోండి. మారతారా? ఈ ఒక్క మాట మారతారా? కొద్దిగా రెస్ట్ తీసుకుంటారా? కొద్దిగా ప్రశాంతంగా కూర్చోగలుగుతారా? నెక్స్ట్ 10 నిమిషాల్లో ఏం చేయాలి అని ఆలోచించకండి, ఈ నిమిషంలో జీవించండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 10 నిమిషాల తర్వాత ఈ పని చేయాలి, 20 నిమిషాల తర్వాత ఆ పని చేయాలి, 30 నిమిషాల తర్వాత ఆ పని చేయాలి అనుకోకండి. ముందు ఇప్పుడు ఈ నిమిషంలో ఆనంద స్వరూపంలో ఉండండి. ఐపీఎల్ మీకు ఒక ఉదాహరణ చెప్తే మీకు గట్టిగా పట్టుకుంటారేమో చూద్దాం. ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయి. ఐపీఎల్ మ్యాచెస్ లోపల ఓడిపోయే అవకాశం వస్తుంది కొన్ని టీమ్స్కి. వాడికి 5 మ్యాచ్లు ఉంటాయి. ఒకవేళ వాడి 5 మ్యాచ్లు గెలిస్తే అప్పటికి 10 మ్యాచ్లు ఓడిపోయాడు. ఇంకొక 5 మ్యాచ్లు గెలిస్తే వీడు ఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు వాడు ఏమంటాడు? 5 మ్యాచ్లు గెలవాలి అని ఆలోచించాడు వాడు. ఒక్కొక్క మ్యాచ్ గురించి ఆలోచిస్తాడు వాడు. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కసారి తీసుకోండి, 100 విషయాన్ని నెత్తి మీద వేసుకోవద్దు. వాడు ఏమంటాడు? ఒక్కొక్క మ్యాచ్ని మేము చూసుకుంటామంతే. ఫస్ట్ ఈ మ్యాచ్ గెలవాలి, ఈ మ్యాచ్ అయిపోయాక ఈ మ్యాచ్ గురించి ఆలోచించాం, కొత్త మ్యాచ్, ఆ మ్యాచ్ గురించి ఆలోచిస్తాము. అదేవిధంగా మీరేం చేస్తారంటే డోంట్ క్విట్. మీ జీవితం నుంచి మీరు విత్డ్రా అయిపోకండి. ఇది నా వల్ల కాదు అని అనుకోకండి, ఎప్పటికీ అనుకోకండి. నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, మీ అందరికీ నేను హృదయపూర్వక పాదాభివందనాలు. అంటే హోల్ హార్టెడ్గా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మీ వల్ల మీకు అర్థం చేసుకోవాలనే ఆలోచన ఉండడం వల్ల నాకు చెప్పడానికి అవకాశం వచ్చింది కదా. నాకు ఇంకా డబ్బులు అవి ఏమీ అవసరం లేవు కాబట్టి ఓకే. కానీ అట్లీస్ట్ మీరు ఇంత శ్రద్ధగా వింటున్నారు కాబట్టి నా లోపల కూడా ఆలోచన తరంగాలు అలా పొంగుతున్నాయి కదా. 90% ఆఫ్ ద టైమ్స్ నేను ఇచ్చే ఉదాహరణలు అలా స్పాంటేనియస్గా వచ్చేస్తూ ఉంటాయి. ఎందువల్ల? మీ ఉత్సాహం చూసి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒక హోల్ హార్టెడ్ అడ్వైజ్ ఇస్తున్నాను మీ అందరికీ. ఏంటంటే ప్రశాంతంగా ఉండండి. ఫస్ట్ కేస్ బై కేస్ ప్రశాంతంగా ఉండండి. కేస్ బై కేస్ తీసుకోండి. దేనికి ఉద్వేగపడకండి. భగవంతుడు భగవద్గీతలో చెప్పిన మాటనే మళ్ళీ నేను చెప్తున్నాను. కానీ అన్ని క్వాలిటీస్ ఒక్కసారి మీ మీద రుద్దేయకుండా ఒక చిన్న మాట చెప్తున్నాను. ఏంటంటే ఉద్వేగపడకండి. నచ్చని పరిస్థితి ఉంటే మెల్లగా పక్కకి వెళ్ళిపోండి. కోపం పెట్టుకోకండి, ద్వేషించకండి. అంత టైం లేదు మనకు, ద్వేషించేంత టైం లేదు అని ఆలోచించండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ లోపల చూడడానికి మీకు అవకాశం ఉంది. బ్రహ్మాండంలో ఏముంది అనేది ఈ పిండాండంలో, ఈ అండాండంలో చూడగలరు. బ్రహ్మాండంలో ఏముందో ఈ అండాండంలో అదే ఉంది. పోతన మహాత్ముడి గురించి మనం 100 సార్లు చెప్పుకుని ఆయన ఏమన్నాం? లోకంబులు, లోకేశులు, లోకస్తులు అని చెప్పేసి ఏదైతే చెప్పాడో అది ఈ రోజుల్లో బ్లాక్ హోల్ గురించి చెప్పాడు. అంటే ఏంటి? అన్నీ కూడా ఒక బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయినప్పుడు బయట ఒక వెలుతురు వెలుగుతోంది, ఆ వెలుతురుకి నేను దండం పెడుతున్నా అన్నాడు. మన శాస్త్రవేత్తలు 10-15 ఏళ్ల కింద కనిపెట్టిన విషయాన్ని ఆయన 400-500 సంవత్సరాల కింద ఎలా గుర్తించగలిగాడు? ఎందుకంటే ఇక్కడ లోపల చూసుకున్న వాళ్ళకి అది కనిపించింది. అదేవిధంగా జ్యోతిష్యం చేస్తున్నటువంటి పండితులలో ఈరోజు చేస్తున్న బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో క్యాల్కులేషన్ చేసేవాళ్ళు, మనలాగా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కాదు, క్యాల్కులేషన్ చేసేవాళ్ళు. వాళ్ళని ఏమంటారు? గంటల పంచాంగాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఒక్కరోజు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి ఒక దుర్బిన్ పెట్టి ఒక గ్రహాల పొజిషన్ అవి చూడరు.
క్యాల్కులేషన్స్ చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ క్యాల్కులేషన్స్? అంటే కొంతమంది దర్శించి ఆ జ్ఞానాన్ని మనకిచ్చారు. దర్శించి మన హిందూ ధర్మంలో ఎక్కువ శాతం ఏం చేశారంటే, యూ డోంట్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, జస్ట్ ఫోకస్ ఆన్, యూ డోంట్ ఫోకస్ ఆన్ ద ఆబ్జెక్ట్స్, యూ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. బయట కనిపించే ప్రతి విషయం మీద ఫోకస్ చేయకు, ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ పైన కాదు, సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయి. ఆబ్జెక్ట్స్ పైన కాదు, సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయి. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా, ఎందుకంటే ఇవాళ చక్కటి క్లాసు, మొహమాటం లేకుండా అడగండి. రివిజన్ క్లాసే, సగం శ్లోకాలు అయిపోయాయి ఆల్రెడీ రివిజను. ఒక్కసారి మొహమాటం లేకుండా అడగండి. ఆబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయొద్దు, సబ్జెక్ట్ పైన ఫోకస్ అన్నాను. దానికి జవాబు చెప్పండి. దానికి అర్థమైందా కాలేదా చెప్పండి. సాధన అనేది ముఖ్యం సార్, సాధన ముఖ్యం, గురి ముఖ్యం. గురి, అవును అవును, గురి ఏమనుకునేది గురి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైందా? ఆబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయొద్దు, సాధన పైన, సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయి. వేటి వాటి పైన మనం కేంద్రీకరించకూడదు. మన లోపల మనము ఆలోచించుకుంటూ దైవంపై అక్కడ అవునమ్మా కరెక్ట్, నడవాలి. అవునమ్మా కరెక్ట్ కరెక్ట్, బాగా చెప్పారు. మనలో మనం రమించాలి సార్, మనలో మనం రమించాలి ఉండమంటారు సార్. ఎప్పుడు ముందు గురించి ఆలోచించొద్దు అంటారు. ఈ రెండు విషయాలు బాగా గుర్తుంచుకోండి. ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండండి, ఉద్వేగపడకుండా ఈ క్షణంలో బతకండి. 10 నిమిషాల తర్వాత అన్నం పెట్టాను స్టవ్ మీద, ఏమైందో తెలీదు. ప్రవచనం అయిపోయాక ఇవాళ సినిమా చూసేది ఉంది, ఏమైందో తెలియదు. సినిమా టైం అవుతుంది, ఈయననేమో మెల్లగా మాట్లాడతాడు. ఏం చేయాలా ఈయన? ఇన్ని రోజులైతే 15 శ్లోకాలు చెప్పలేదు. 15 క్లాసులు అయినాయి కానీ 15 శ్లోకాలు చెప్తలేడు. 7 క్లాసులలో విష్ణు సహస్రనామం అందరు కంప్లీట్ చేస్తున్నారు. ఈయననేమో 15 క్లాసులు అయిపోయింది, ఇంకా 15 శ్లోకాలు కూడా కాలేదు. ఏంది అని అనుకోకండి, నేను మెల్లగానే చెప్తాను. ఎందుకంటే ఒక్క శ్లోకం చాలు. కరెక్టే సార్. ఒక్కొక్కసారి పారాయణ బుక్ చదువుతుంటే కూడా మన మనసు ఎక్కడో పోతుంటది. సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన్న సంశయ. ఒక్క శ్లోకము మనసులో పట్టినా మీకు జీవితంలో ఇక మళ్ళీ మీరు వెనక్కి రానటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితికి వెళ్తారు. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఇవన్నీ రేపు నారాయణీయంలో ఇంతకుముందు 10-15 సార్లు తెలుసుకున్న విశేషాలు కాస్త వివరంగా కేవలం 3 దశకాలు నేర్చుకుంటాం. రేపు కూడాను చాలా స్లోగా నేర్చుకుంటాం. ఈసారి పెన్ను పేపర్ తెచ్చుకోండి, నేను చెప్తున్నది రాసుకుంటూ ఉండండి. మీకు గ్యారంటీగా 1 అవర్లో మళ్ళీ మీకు ఇంకొకసారి రిపీట్ చేయకుండా భగవంతుడి తత్వాన్ని తెలియజేస్తాను. రేపు చక్కటి విరాట ఉత్పత్తి, తర్వాత ఈ వ్యక్తం అవ్యక్తం, ఇవన్నీను భగవంతుడిని అతను ఎలా ప్రేమిస్తున్నాడు అనేవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు రేపు మళ్ళీ మనం తెలుసుకుంటాం. ఓకే, సరే ఇవాళ దీంట్లోకి వద్దాం. ముందుగా మీరు ఉద్వేగపడకండి, నంబర్ 1. ఇది నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్ నంబర్ 1. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చెబుతున్నాను కాబట్టి యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. బికాజ్ నేను అనుభవించాను. ఉద్వేగపడినప్పుడల్లా టెన్షన్ వస్తుంది. అప్పుడు మీ మైండ్ ఇట్లా భ్రమించిపోయి పిచ్చెక్కిపోతుంది. 10 విషయాలపైన ఆలోచించకండి. ఏమంటున్నాడు? ఆబ్జెక్ట్స్, ప్రపంచమంతా కూడా బయట కనిపించే విషయాలపైన ఫోకస్ చేసి బయట సైంటిస్టులు అందరూ కొత్త విషయాలు కనుక్కున్నారు. అది తప్పేం లేదు. హిందూ ధర్మం లోపల ఋషులందరూ ఏం చేశారంటే లోపల చూసుకోగానే వాళ్ళకు ప్రపంచమంతా లోపల కనిపించింది. ఋగ్వేదము నిన్నటి క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. బయట శక్తే నా అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అని మనం తెలుసుకున్నాం. వేదం ఎంత గొప్ప విషయాలు, ప్రతి వేదం క్లాసులో ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటున్నామో మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఒక్కసారి వినడానికి మళ్ళీ ప్రయత్నం చేయండి. ఏమంటున్నాడు? ఇంద్ర చైతన్యము అన్నప్పుడు ఇంద్రియాల చైతన్యం, కానీ మనం దాన్ని ఏమని తెలుసుకున్నాము? అంతరంగంగా చూసుకున్నప్పుడు మనలో వచ్చినటువంటి శక్తి అని చెప్పేసి తెలుసుకున్నాం. అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది? భగవంతుడి యొక్క శక్తిని మనం గుర్తిస్తూ ఏమంటున్నాము? ఎలా గుర్తిస్తున్నాము? సాధన ద్వారా. బయట తగ్గించుకున్న కొద్దీ లోపల తెలుసుకుంటున్నాం. ఆనందం అనే దాన్ని ఎవడన్నా చూపించమంటే ఎవడు చూపించాడు, అవునా? ఒక భావన అంటే ఒక అనుభవపూర్వకంగా తెలిసిన విషయం. ఒక్కసారి ప్లీజ్ అనుభవపూర్వకంగా తెలిసిన విషయం. భగవంతుడు అనుభవపూర్వకంగా తెలిసేటటువంటి నీ అంతర్గత శక్తి. అయిపోయింది. ఇప్పుడు అడగండి ప్రశ్నలు. నేను పిచ్చార్లాగా సంతోషపడుతున్నాను కదా? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. సుధామోహన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ముగ్గురు ఒక్కసారి మాట్లాడితే వినిపించదు కదా, నేను సీక్వెన్స్ చెప్తాను. సుధామోహన్ గారు, సౌజన్య గారు, పుష్పవతి గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అన్న పాయింట్. అంటే ఇప్పుడు లాస్ట్
లాస్ట్ పంచలైన్ మీరు చెప్పింది ఏంటంటే మనం అనుభవం పూర్వకంగా తెలుసుకున్నది, మన అంతరంలో తెలుసుకున్నది అది అదే అదే పరబ్రహ్మ, అదే చైతన్యం. ఓకే, ఆ అనుభవం అన్నది ఏంటంటే మనం మనకి విత్ ఇన్ డీప్ రూటెడ్ గా తెలుసుకున్నది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చెప్పారు సార్. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అది ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు అంటే ఆనందం అంటే సార్. ఇంద్రియ శక్తిని ఓకే, సుఖము ఆనందం ఇవన్నీ బయటికి కనిపిస్తున్నాయా? కాళ్ళతో, చేతులతో, కళ్ళతో, ముక్కుతో, నోటితో, చర్మంతో తెలుసుకుంటున్నామా? తెలుసుకోవడం లేదు. కానీ అవి లేవు అని అనడం లేదు. అదేవిధంగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం లేవు అని అనడం లేదు. ఎందుకంటే అనుభవపూర్వకంగా తెలిసాయి. భగవంతుడు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. లోపల చూసుకున్నప్పుడు అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే దాన్ని భగవత్ అనుభవం అంటారు. భగవద్ దర్శనం. మళ్ళొకసారి ఈ మాట చెప్పండి, నేను తర్వాత రెండో పంచ్ లైన్ ఇవ్వాలి. త్రివిక్రమ్ డైలాగులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. త్రివిక్రమ్ ఎంత సూపర్ పంచులు ఉంటాయి, ఇవాళ అలాంటి పంచులు ఇస్తా. నెక్స్ట్ ఇందాక ఎవరో మాట్లాడతారన్నారు. సో ఎవరు? పుష్పవతి మేడము, ఇంకొకరు సౌజన్య గారు. సౌజన్య అంటే గాడ్ కెన్ ఓన్లీ బి ఫెల్ట్, కెనాట్ బి సీన్. No, you got it wrong. Partially correct, partially wrong. Okay, now ఇంకా మిగతా ఇద్దరు కూడా చెప్పండి, సౌజన్య గారు అండ్ చెప్పమ్మా. అయితే మనము కంటికి కనబడే దృశ్యాలే కాకుండా మనసుతో అనుభవించి అంతర్గత శక్తి ద్వారా అనుభూతి చెందేదే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాము. మనసుని కంటితో చూడలేము కదా, అనుభూతి చెందుతాము. అది అలా కూడా రైట్. నిర్గుణాకారాన్ని మనం తెలుసుకుంటాం. అవును. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు చెప్తాను. ఒక్క నిమిషం, పుష్పవతి గారు అడిగాక మీరు చెప్పాక మీరు అడగండి. సారీ. మనం ఒక గుడికే వెళ్ళామనుకోండి, అప్పుడు ప్రశాంతంగా భగవంతుని తన్ని తీరా చూస్తే ఎంత ఆనందం మనసుకు. భగవంతుని ఎంత మంచిగా దర్శనం చేసుకున్నామని మన లోపల ఆనందం అనేది ఉద్వేగంగా అట్లా వస్తుంది. అంతేగాని బయటికి అయితే ఏం కనపడదు సార్, మన మనసు ఆనందపడుతుంది. అంటే భగవంతుని దర్శనం బాగా అయినప్పుడే ఆనందంగా ఉందా? మీ ఇంట్లోపల పిల్లలతోటి మాట్లాడితే, మన వాళ్ళతో మాట్లాడితే, ఇంట్లో మన నచ్చిన వ్యక్తులతో ప్రేమ ఆత్మీయపూర్వకంగా మాట్లాడితే ఆనందం అనిపించలేదా మీకు? అట్లా కూడా ఉంటుంది సార్. ఉంటుంది కదా. రైట్. అది నేను అనేది. అది చూపించగలరా మీరు? అది ఎలా ఉంటుందో చూపించు అంటే ఎవరి వారే అనుభవించాలా, లేకపోతే మీరు ప్రత్యక్షంగా చూపించగలరా? చూపించలేము సార్, అది మాత్రం చూపించలేము. రైట్, కరెక్ట్, అయిపోయింది, మీకు అర్థమైంది. సత్యలత గారు చెప్పండి. సార్, ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచన చేస్తున్నాను, వేరే ఆలోచన లేకుండా ఉంటే సంతోషం కూడా వస్తుంది. ఎప్పుడు భగవంతుడి గురించే ధ్యాసంలో ఉండాలి. మీతో మాట్లాడుతుంటే రామ్ రామ్ అంటున్నారు లోపల. మనసులో అనేది మాట తప్పకూడదు. అది దేవునితో మమైక్యం ఉన్నప్పుడు మాటలు కూడా మారిపోతాయి. రైట్. మనం సత్యలత గారు ఆనందంగా ఉన్నప్పుడు అది సంతోషాన్ని మనం వ్యక్తపరుస్తాం, కానీ అది ఎవరికి చూపించలేము ఒకటి. కానీ ప్రేమ రూపంలో ఏదన్నా ఇవ్వటం, ఆనందంగా ఇవ్వటం, అది ఇవ్వటం వేరు, అనుభూతి చెందటం వేరు కదా. అనుభూతి గురించి నేను మాట్లాడుతున్నది కరెక్టే, మీకు ఆ పాయింట్ అర్థమైంది. ఓకే, ఇందాక సత్యలత గారు మీకు ఏదో ప్రశ్న ఉందన్నారు, ఇప్పుడు చెప్పండి. ప్రశ్న ఉందండి. ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఈ పక్క చూసినా, ఆ పక్క చూసినా, పైకి చూసినా, వెనక్కి చూసినా మనం తింటుంటే కడుపు నిండిపోతుంది. ఎలా తిన్నా కడుపు నిండుతుంది, అవునా కాదా? చెప్పండి. అవును. అయితే మరి ఇప్పుడు మనం చదువుతున్నా దేవుడి గురించి, మనసుతో ధ్యానం చేస్తున్నా, మనం ఒక శ్లోకాలు చదువుతున్నా, ఒక పద్యాలు చదువుతున్నా, ఆయనకు కూడా అందాలి కదా. ఎవరికి అందాలంటారు? భగవంతుడికి. మనం ఎలా తింటున్నా మన కడుపు నిండుతున్నప్పుడు, ఇటుపక్క చూసినా అటుపక్క చూసినా, ఎలా చూసినా ఎలా తిన్నా మన కడుపు నిండుతుంది. అవును. కాబట్టి మనం కూనీ చేసేసి చేసినప్పుడు కాదు, మీరు అనేది అక్కడ కాన్సెప్చువల్లీ రాంగ్ ఉంది. కొద్దిగా రాంగ్ ఉంది. మనం డివియేట్ అవుతున్నాం. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. సబ్జెక్ట్ నుంచి డివియేట్ అవ్వద్దు. మనం ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాం అంటే సరే ఓకే. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్న మాటకు అది డివియేటింగ్ గా ఉంది.
మీరు చెప్పింది తప్పని నేను అనడం లేదమ్మా. నేను అనేదల్లా ఏంటంటే మనం మాట్లాడుతున్న టాపిక్ని డివియేట్ చేయొద్దు. మనం మాట్లాడుతున్న టాపిక్ నేను ఏమంటున్నానంటే ఆనందాన్ని, దుఃఖాన్ని, వీటన్నింటినీ మనం చూపించలేకపోయినా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నట్టుగా వీటన్నింటినీ కొద్ది కొద్దిగా ప్రతి ఒక్కరూ అనుభవించగలిగినప్పుడు భగవంతుణ్ణి అనుభవించగలము. దాన్ని 2 పద్ధతులలో చెప్తారు. భగవంతుడి దర్శనము, భగవంతుడి అనుభవము. భగవద్ దర్శనం, భగవద్ అనుభవం. భగవద్ దర్శనం పెద్ద కష్టం కాదు. ఎందుకు తెలుసా? నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు దేవుడు. నా ల్యాప్టాప్ని చూస్తున్నాను, ల్యాప్టాప్ దేవుడు. నా మొబైల్ దేవుడు. కనిపించే ప్రతిదీ దేవుడు. సో భగవద్ దర్శనం అనేది ఆలయంలోనే లేదు, అన్ని చోట్ల ఉంది. సో కాబట్టి భగవద్ దర్శనం వేరు, భగవద్ అనుభవం వేరు. ప్లీజ్ ప్లీజ్ అందరూ ఇటు ఉండండి. భగవద్ దర్శనం అంటే ఆలయ దర్శనం కాదు. భగవద్ దర్శనం అంటే అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడడము. రజనీ మేడం చెప్పినటువంటిది. భగవత్ అనుభవం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ భగవంతుడి అనుభవం ఏదైతే ఉందో, మీరు ఆనందాన్ని, దుఃఖాన్ని, బాధను, అసూయను, వీటన్నిటినీ కొద్ది కొద్దిగా శాంపుల్స్ ఏదైతే చూస్తున్నారో, ఒకసారి కనుక భగవంతుడి అనుభవం లోపల కలిగిందంటే అది బ్రహ్మాండమైనటువంటి అనుభవము, పట్టుకోలేనంత అనుభవము, ఆనందమైనటువంటి అనుభవము. అది ఎలా ఉంటుందంటే ఆ అనుభవము కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. ఆ మార్గంలో వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే బాహ్య విషయాలు మీకు ఆనందాన్ని ఇవ్వవు. ముందు మీరు డెలిబరేట్గా, అంటే తెలుగులో చెప్పాలంటే ప్రయత్నపూర్వకంగా సమాజానికి దూరంగా ఉంటూ అంతర్ముఖులై ఉన్నారు. అంటే లోపల చూడడానికి మొదలెడుతున్నారు. ఒక్కరూ ఉండడానికి ఏకాంతంలో ఉంటున్నారు. ఒంటరిగా కాదు, ఏకాంతంగా ఉంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ ఆనందానికి దగ్గరవుతూ ఉంటారు. ఆలోచన ద్వారా ఏదైతే పరమ ఆనందము, గొప్ప ఆనందం ఏదైతే ఉందో ఆనందం వైపుకు వెళ్తున్నారు. ఎప్పుడైతే మీరు ఆ ఆనందం వైపుకు వెళ్తారో, ఆ ఆనందానికి దగ్గర వెళ్తూ ఉంటారో, ఆ దారి మొత్తము మీకు పూలమయమే, ఆ దారి మొత్తము ఆనందమయమే. డెస్టినేషన్ ఈజ్ ఎక్సలెంట్, జర్నీ ఈజ్ ఆల్సో ఎక్సెప్షనల్. దారి అందంగా ఉంది, గమ్యము అందంగా ఉంది. అది భగవంతుడి యొక్క అనుభవము. 2 విషయాలు చెప్పాను. ఎవరైనా సమ్మరీ చేయండి. భగవంతుడి దర్శనము, భగవంతుడి అనుభవము. ఎవరైనా మాట్లాడని వాళ్ళు, ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఒక్కసారి. చక్రలక్ష్మి గారు, మీరు ఇందాక అన్మ్యూట్ అయ్యి ఉండే, మీరు ఏమన్నా చెప్పగలరా ఈ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది? చెప్పలేకపోతే పర్వాలేదు, చెప్పగలిగితే చెప్పండి. దర్శించడం అంటే ఎదుటి వాళ్ళు మన చెట్టు పుట్టలు అన్నులో దర్శించాలి, కానీ మన స్వతహాగా లోపల నుంచి ఫీల్ అయిన భావన వేరుగా ఉంటుంది సార్. కరెక్ట్. అది ఎలా వస్తుందంటారు? ఎలా వస్తుందంటారు? అది మన మనసుకి కొంచెం గుడ్ ఫీలింగ్ గా మంచిగా అనిపించినప్పుడు లోపల నుంచి ఒక రకమైన భావన వస్తుంది సార్. అది ఆనంద రూపంలో వ్యక్తం చేస్తాం. అంటే మనం అంటే పిల్లలతో మాట్లాడితే ఆనందం వస్తుంది, అదేనా? లేకపోతే భగవంతుడి దర్శనం అనేది ఇంకా వేరే ఏదన్నా? పిల్లలతో ఆనందం వస్తుంది, మనకు నచ్చిన పని చేసినప్పుడు కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను అన్నది ఏంటి? అదే సార్ మీరు చెప్పింది, అదే ఆనందం. ఓకే, సరే. ఇంకెవరైనా చెప్పగలరా? ఆవిడ 60% కరెక్ట్ చెప్పారు. వేణుగోపాల్ గారు, మనము సబ్జెక్టుకు తగ్గట్టుగానే మాట్లాడుకుందాము. ఇప్పుడు నేను అన్న భగవద్ దర్శనం, భగవత్ యొక్క అనుభవం గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే సబ్జెక్ట్ కొద్దిగా డీవియేట్ అయినా వేరే టాపిక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి అంతే. చెప్పండి అమ్మా వెంకటరమణ గారు. భగవద్ దర్శనము అంటే మనం ప్రకృతిలో దేన్ని చూసినా, అదే మీరు ఫోన్ చూసినా, ల్యాప్టాప్ చూసినా అన్నారు కదా మహోదయ, అలాగా ఏ వస్తువుని చూసినా మనము ప్రకృతిలో, ఇంకా ప్రకృతి అంటే మనము తప్పించి, నేను అన్నది తప్పించి అంతా మనకు కనిపించేదే. కాబట్టి మనకు కనిపించే ప్రతి వస్తువు కూడా దర్శనం చేస్తే, భగవంతుడిని ఆ వస్తువులో దర్శనం చేయగలిగితే అది భగవద్ దర్శనం అవుతుంది మహోదయ. ఇక మనము భగవద్ అనుభవం అంటే మనము సంతోషాన్ని అనుభవిస్తున్నాము, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. అది ఎవరికి పైకి ప్రకటించలేము, కానీ అనుభవం మాత్రం జరుగుతుంది. అలాగే మనకి సత్సాంగత్యం చేసినప్పుడు మనకి ఒక విధమైన సంతోషం జరుగుతుంది. భగవంతుడి యొక్క పాటలు విన్నా, మహత్యాలు విన్నా, ఇటువంటి ప్రవచనాలు విన్నా, ఏదన్నా కూడా మనం అది చెప్పలేని ఒక సంతోషమైన అనుభూతిని చెందుతున్నాము. అలాగే భగవద్ అనుభవం అంటే ఆ విధమైన అనుభవం ఏమో అని అనుకుంటున్నాను మహోదయ. ఓకే, అంటే బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి మనం ఏకాంతంగా ఉండి భగవంతుడి ధ్యానంలో ఉంటే మనకు ఆ అనుభవం వస్తుందని నేను అనుకుంటున్నాను.
అది పాయింట్. మనం ఆనందం అని ఒక్క నిమిషం ఇప్పుడు ఇక ఆపేసేయండి. అందరూ ఇద్దరు చెప్పిన వాళ్ళు ఇద్దరు కరెక్ట్ చెప్పారు. ఆనందం అనేది ఏదైతే ఉందో చిన్న చిన్న విషయాల్లో మనకు ఆనందం వస్తుంది కదా. నేను చెప్తున్నది ఏంటంటే పరమానందం, అమితానందం గురించి మాట్లాడుతున్నాను. దాన్ని మన పిల్లలతో ఇప్పుడు నాకు మా పిల్లలతో మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది, మా అమ్మగారితో మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది, నా ఆత్మీయులైన కొద్ది మంది మిత్రులతో మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, నాకు ఏ రకమైన ప్రెషర్ ఉండదు, ఏమీ ఆలోచించాల్సింది ఉండదు, ఫాలో అప్ యాక్షన్స్ ఏమీ ఉండవు. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ వీటన్నిటికంటే కోట్ల రెట్ల ఆనందం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది మీకు రిటర్న్ ఇట్లా వెనక్కి వెళ్తే దొరుకుతుంది. దాన్ని భగవద్ అనుభవం అంటారు. ఏదైతే ఆనందము, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం మేడం మీరు మాట్లాడండి, నా తర్వాత మీరే మాట్లాడండి. ఏదైతే ఆనందం మనకు చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా దొరుకుతుందో, ఏదైతే ఆనందాన్ని మనము కొంత కొంత అనుభవించి శాంపుల్ చూసామో, నౌ యూ కెన్ గో బ్యాక్ టు ద వేర్ హౌస్. విపరీతమైనటువంటి ఆనందం, గొప్ప జలాశయం ఇచ్చాడు దేవుడు, ఆ ఆనందాన్ని పొందవచ్చు. లక్ష్మి గారు ఇప్పుడు చెప్పండి మీరు. బ్రహ్మానందం అంటే ఆత్మలో తను తెలుసుకున్న ఆత్మలో రమించటమే పరమానందం. అది లిమిటెడ్ లేదు. అది రీచ్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుంది? మీరే జవాబు చెప్పండి. ఏంటండి అది రీచ్ అవ్వాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? అది మన దగ్గర మనలోనే ఉంది కదా సార్. అది సాధనని బట్టి ఎంత దూరం అంటే అది వచ్చేదాకా మనం అలా వెయిట్ చేస్తూ ఉండాలంటారా? వెయిట్ చేయటం కాదు సార్, మన సాధన పెంచుకుంటూ వెళ్తే ఒక్కొక్క స్టెప్ వెళ్ళి మనం క్లాస్ 1 నుంచి 10th క్లాస్ కి ఎలా వెళ్తామో అలాగే ఒక్కొక్కటి అన్ని పడేసుకుంటూ వెళ్ళి ఆ పరమాత్మలో జీవుణ్ణి ఆత్మలో లీనం చేసేసి అప్పుడు పరమానందంలో ఆత్మానందంలో రమించడమే. అవును, కానీ అది వచ్చేదాకా నేను అలా వదిలేస్తే, అంటే ఆ వచ్చేదాకా ప్రయత్నం చేయమంటే 10 ఏళ్ళు ప్రయత్నం చేసి ఆపేస్తాను నేను కదా. సో మరి ఎలా అంటారు? లేదు సార్, వచ్చేదాకా కాదు, మనం అందులో అడుగు పెట్టామంటే ఆటోమేటిక్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తాం కదా సార్. ఆపకూడదు, ఆపామంటే మళ్ళీ బ్రేక్ వస్తుంది కదా. ఆపకుండా అన్ని పడేసుకొని ఆ పరమాత్మ సన్నిధి అలా దగ్గరగా ఆత్మలోకి అలా రమించుకుంటూ వెళ్ళిపోవడం సార్ సాధన ద్వారా. మీరు నేను అనుకున్న పాయింట్ చెప్పలేకపోతున్నారు, మళ్ళీ మీరే ట్రై చేయండి. నేనేమంటున్నానంటే ఒకసారి ప్లీజ్ కొద్దిగా ఆలోచించండి నేను ఏమడుగుతున్నాను. నాకు ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళాలి, విజయవాడకి వెళ్ళిన తర్వాత నాకు దేవుడి దర్శనం అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ దారి మొత్తం వెళ్తున్నాను, విసుగొస్తుంది, నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం లేదు. ఎలాగా చెప్పాను నేను చెప్పిన దాంట్లోంచే చెప్పండి. నేను విజయవాడ వెళ్తే దైవ దర్శనం అవుతుంది, అమ్మవారిని చూసుకుంటాను. ప్లీజ్ అందరూ జాగ్రత్తగా వినండి. 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తా, ప్లీజ్ నాతో ఉండండి. అందరికీ చెప్తున్నాను, అన్నం తింటే మానేయండి, ఒక 5 నిమిషాలు ఏం కాదు, దయచేసి వినండి. ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళాలి, విజయవాడ వెళ్తే పైన అమ్మవారిని చూస్తాను నేను, ఓకేనా? ఈ వెళ్ళే దారంతా నేను ఇక కష్టపడుతూ వెళ్ళమంటారా నన్ను? ఎలా? నాకు ఇష్టం లేదు, నాకు డ్రైవింగ్ ఇష్టం లేదు. చూడాలి సార్, మనసు ఎక్కడికైనా వెళ్తుంది కదా, మీరు ఇక్కడే ఉండి విజయవాడ వెళ్ళకుండా ఇక్కడే ఉంచి మీరు మనసు అన్ని పడేసుకుంటే మనసుని అక్కడికి పంపించవచ్చు కదా సార్. చచ్చా కాదు, నేను కార్లోనే వెళ్ళాలి, నేను విజయవాడకి వెళ్తే నాకు ఆనందం దొరుకు. ఇది నేను ఇందాక చెప్పాను ఒక పాయింట్, ఇంగ్లీష్లో కూడా చెప్పాను ఆ పాయింట్. బహుశా మీకు అది ఎందుకో స్ట్రైక్ అవ్వడం లేదు. ఇంకెవరైనా స్ట్రైక్ అయ్యిందా? ఎవరికైనా? మీరు మ్యూట్లోకి వెళ్ళండి ఒక్క నిమిషం, పర్వాలేదు, ఏం పర్వాలేదు. లేదు అది కాదు ఆన్సర్. ఇందాక చెప్పాను నేను ఇంగ్లీష్లో చెప్పాను అది. కాదు. నో, రజనీ గారు చెప్పండి. రజనీ గారు ఒక్కసారి చెప్పండి. విజయవాడ ముందు మీరు పోతారు సార్. రజనీ గారు చెప్పండి విజయవాడ మీరు ముందు పోయింటారు. ఒక్క నిమిషం ప్లీజ్. రజనీ మేడం చెప్పండి. లివ్ ఇన్ ద మూమెంట్, ప్రెసెంట్ లో జీవిస్తూ ముందుకెళ్తారు. అంటే యూఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యూఆర్ డ్రైవింగ్, అక్కడ విజయవాడ వెళ్ళాలి అని అలాంటి వాటి గురించి ఏమీ ఆలోచించకుండా యూఆర్ జస్ట్ లివింగ్ ఇన్ ద మూమెంట్, ప్రెసెంట్ మూమెంట్ లో. కరెక్ట్. కానీ నాకు నచ్చకపోతే ఏం చేయను? ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఈ మార్గంలోకి వెళ్తే ఏమైతుంది అనేది చెప్పాను నేను. ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్స్ అండ్ నాట్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, నాట్ ఆన్ ద ఆబ్జెక్ట్. ప్లీజ్ అందరూ మ్యూట్లోకి వెళ్ళండి, ఎవరిని మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడండి. ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్,
నాట్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. కరెక్ట్, అది కరెక్ట్. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పాను, ఈ వెళ్తున్న దారి నాకు ఎలా ఉంటుంది అని చెప్పాను. నేను అది ఇంగ్లీష్లో చెప్పా, తెలుగులో కూడా చెప్పా. ఓకే, ఏంటమ్మా రమ్మగారు ఏదో చెప్తున్నా, పూలబాటలాగా ఉంటుంది. అది అది పూలబాటలాగా ఉంటుంది. అందరూ మ్యూట్లో పెట్టుకోండి ఇప్పుడు. పూలబాటలాగా ఉంటుంది అది. కాబట్టి బోర్ కొట్టదు నాకు. డ్రైవింగ్ బోర్ కొడుతుందా అంటే, సార్ మీకు బోర్ కొట్టదు సార్, ఎందుకంటే జర్నీ ఈజ్ ఎక్సెప్షనల్, డెస్టినేషన్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పారు ఇందాక. మర్చిపోయారు అందరూ. సార్ నేను అప్పుడు నాది నెట్ ఇష్యూ వచ్చి బంద్ అయిపోయింది సార్. నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. ఏమైంది, తప్పేముంది, మళ్ళీ విన్నారు. ఇప్పుడు అర్థమైపోయింది కదా. కాబట్టి ఈ మార్గంలో ఆనందమే ఆనందము. ఈ మార్గంలో మొత్తం తెలిసేదాకా, రిజల్ట్ వచ్చేదాకా ఎదురు చూస్తే అర్జునుడు 11వ అధ్యాయంలోనే నాకు మోహం పోయిందని ఎందుకంటాడు? అర్జునుడు 11వ అధ్యాయంలోనే నాకు మోహం పోయింది అన్నాడు. 20వ చాప్టర్లో, 18వ చాప్టర్లో పోయింది ఆయనకి మోహం, కానీ 11వ అధ్యాయంలోనే పోయింది అన్నాడు. ఎందుకంటే మందు పనిచేస్తుంది. భగవంతుడు అలాగ మనకు ప్రాణమునిచ్చి, ఆ ప్రాణం పైన మనకు ప్రాణ ఆయననే ప్రాణం ఇచ్చాడు, ఆయననే మనకు ఈ వాయువునిచ్చాడు. వీటి ద్వారా మనం ఏం చేస్తాము, ప్రాణాయామం చేస్తాము. ప్రాణాయామం చేయడం ద్వారా ఏమవుతుంది, మనసు నిలకడగా ఉంటుంది. మొదట్లో నిలకడగా ఉంటుంది కొద్దిసేపే, తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా జ్ఞానం తెలుసుకుంటూ ముందుకెళ్తున్న కొద్దీ ఆ మార్గం అంతా పూలబాటే, సుగంధం అనేది తెలిసింది సార్ మనకి. ఒకసారి టేస్ట్ చూసామంటే వెనక్కి వెళ్ళరు. నేను ఛాలెంజ్ కడుతున్నా, ఒక్కరోజు మీరు, నేను చెప్తున్నాను, నేను ఎన్నిసార్లు మళ్ళీ రోజు చెప్తున్నానని మళ్ళీ ఫీల్ అవ్వద్దు, నా మీద కోపం తెచ్చుకోవద్దు. నేను రోజు చెప్తాను, మీకు కోపం వచ్చినా కూడా వారానికి 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకండి ఫోన్లో. ఎమర్జెన్సీలు తర్వాత అవి నేను పట్టించుకోవడం లేదు. ఎమర్జెన్సీలు, మీ ఆఫీస్ కాల్స్ గురించి నేను మాట్లాడటం లేదు. జనరల్ మాటలు, జంక్ మాటలు 5 నిమిషాలు వారానికి పెట్టుకోండి. తర్వాత మీరు ఫోన్ చేసి అది ఎవరు ఫోన్ వచ్చినప్పుడల్లా మీరే గుర్తొస్తున్నారు సార్, కానీ నిజ జీవితంలో అది ఆచరించడం చాలా కష్టంగా ఉంది కదా సార్. ఎలా నేను అలాగే తగ్గించుకున్నాను కదమ్మా, నేను కూడా అలా తగ్గించుకున్నావాన్నే కదా. నాకు మా అమ్మకాలు ఒక్కటే వస్తుంది, అది ఎప్పుడు మా అమ్మ లంచ్ చేసిన తర్వాత కాల్ చేస్తుంది, అంతే. లంచ్ తర్వాత కాల్ చేస్తుంది, ఆ ఒక్క కాలు తీసుకుంటాను. మిగతావన్నీ గుర్తొస్తున్నారు సార్, కాదు. నేను ఏమంటున్నానంటే, ఫోన్ ఎందుకు మీరు ఆన్లో పెట్టుకుంటున్నారో అని అడుగుతున్నాను. ఎమర్జెన్సీకి తప్పకుండా పెట్టుకోండి, ఎమర్జెన్సీకి ఒక ఫోన్ పెట్టుకోండి సెపరేట్గా. నేను అంటున్న మాట మీకు బాధిస్తే నన్ను క్షమించండి, కానీ ఒకటి అర్థం చేసుకోండి, మీ గురించి అందరికీ జనరల్గా, ఇన్ జనరల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి. సో జస్ట్ అదే నేనేమంటున్నానంటే, నేను అంటున్నది ఒక్క పోనీ ఒక 1 month ట్రై చేసి చూడండి. మీరు ఆ తర్వాత నా మాట నచ్చకపోతే మీకు నచ్చినట్టుగా చేయండి. నేనేమంటున్నాను, ఒక్కసారి నా మాట వినమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా 750 ప్రవచనం రోజు నాడు మీరు ప్రామిస్ చేసుకోండి. శ్రీనివాస్ గారు ఇన్నాళ్ళు మన నుంచి ఏం ఆశించలేదు, ఇప్పుడు ఆయన ఏం ఆశిస్తున్నారు, మన ఆఫ్టర్ ఆల్ ఫోన్ కాల్స్ని ఇచ్చేయమన్నారు. లేదా మీ ఫోన్స్ అన్ని నాకు ఇచ్చేయండి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, 10 రూపీస్ తీసుకుంటాడు అంతే, అందరికీ ప్రశాంతత కల్పిస్తాడు. మంచి కొత్త హ్యామర్ కొనుక్కున్నాడు అతను, బద్దలు కొట్టేస్తాడు ఒక్కొక్క ఫోనుని. సో ఎమర్జెన్సీకి ఒక నంబర్ పెట్టుకొని అందరూ పక్కన పెట్టుకోండి. ఎమర్జెన్సీ తప్ప మిగతా కాల్స్ని లేపకుండా 1 నెల రోజులు ప్రాక్టీస్ చేయండి. నేను ఏమంటున్నాను, ఎక్కువ రోజులు మిమ్మల్ని నేను సతాయించాలనుకోవడం లేదు, నేను ఇవన్నీ సతాయించాలనుకోవడంలా. 1 నెల రోజుల పాటు తగ్గించి చూడండి. మీకు ఆనందం దొరికిందంటే ఈ మార్గంలోకి రండి, లేకపోతే వదిలేసేయండి. కానీ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ ఆనందం ఎంత దొరుకుతుందంటే, మనకి ఎక్కువ ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే పిల్లలతో ఉన్నప్పుడు దొరుకుతుంది. ఆనెస్ట్లీ ఇందులో ఇది ఒప్పుకోని వాడు ఎవడు ఉండడు. ఇక్కడ ఎక్కువ ఆనందం ఎక్కడ దొరుకుతుంది, నాకు మా పిల్లలు ఎయిర్పోర్ట్లో వస్తూ ఉంటే వాళ్ళని చూడగానే ముందు వాళ్ళని గట్టిగా పట్టుకుని హగ్గీ చేసుకుంటే ఆ గుండె లోతుల్లోంచి ఏదైతే పొంగినటువంటి ఆనందం వస్తుందో అది వస్తుంది. అందరికీ అది కాదని నేను అనను. అంతకంటే ఎక్కువ ఆనందం ఉంది అని చెప్పి నేను చెప్తున్నప్పుడు ఒక్కసారి నన్ను నమ్మచ్చు కదా. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ జాయిన్ అయిన వాళ్ళలో కనీసం 5% మంది ప్రయత్నం చేయగలరా? ఒక్కసారి ఆలోచించండి. 5%, 10% మంది ప్రయత్నం చేసి
అవసరం ఉంటేనే మాట్లాడాలి సార్, అవసరం లేకుంటే మాట్లాడదు. అవసరం లేదండి, ఎమర్జెన్సీ అయితేనే మాట్లాడమంటున్నా నేను. యాక్చువల్లీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్, చాలా ఆనందంగా ఉంది సార్. యాక్చువల్లీ ఇంకా మాట్లాడే బుద్ధి కూడా ఇచ్చేది, ఫోన్ వైపు కూడా దృష్టి వెళ్ళట్లేదు. అన్నెసరీ కాల్స్ అయితే డెఫినెట్లీ చెప్పాలంటే అన్నెసరీ కాల్స్ కొంచెం మాట్లాడటం సార్. సరే, మీరు ప్రయత్నం చేస్తున్నారు, సంతోషమే. వాళ్ళకి మీరు అన్నట్టు సరే, షూర్ ఓకే ఓకే. మళ్ళీ మనం నేను ఒకటి చెప్తున్నాను సార్, ప్రయత్నం చేశాను, అందులో నాకు చాలా చాలా ఆనందం దొరుకుతుంది. నాకు మంచి చక్కగా టైం వాల్యూ తెలుస్తుంది. ఐఎమ్ ఏబుల్ టు యూజ్ ఇట్ ఎల్స్వేర్. దట్స్ ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నది కూడా. కరెక్ట్. అది నేను ఏమంటున్నానంటే, అనే బాధ అయితే మాత్రం వేస్తుంది సార్ మీ మాట విన్న దగ్గర నుంచి. కానీ ఇంకా బాధ కాదు, ఫోన్ని మానేసేయండి. నేను ఏమంటున్నానంటే, పోనీ ఒక నెల రోజులు ప్రయత్నం చేయండి. అందరూ ఇప్పుడు నాది వాళ్ళ 750 ప్రవచనం కదా, మీ అందరి వల్లే నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఇచ్చే గిఫ్ట్, నేను మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, ఒక నెల రోజుల పాటు మీరు ఎవరితోటి మాట్లాడకండి, ప్రయత్నం చేయండి. ఈ 24 గంటలు ప్రవచనాలు వింటూనే ఉండండి. నావని కాదు, మీకు నచ్చిన వాళ్ళవి వినండి. నావి వింటే ఒక పద్ధతికి అలవాటు అయ్యారు కాబట్టి ఒక పద్ధతిని ఫాలో అవుతూ వినండి. రాత్రి పగలు అవే వినండి. రాత్రి పగలు అవే వింటూ ఇప్పుడు నేను మా తత్వవిధానంద గారు ఎన్ని ప్రవచనాలు ఇచ్చారో తెలుసా? ఒక్క నిమిషం ప్లీజ్. మా తత్వవిధానంద గారు 15,000 ప్రవచనాలు, 20,000 ప్రవచనాలు ఇచ్చారు. జీవితం అంతా ఆయన ప్రవచనాలకే. ఆయన నాకు ఆరాధ్యుడు, కానీ ఆయన కాళ్ళు ముట్టుకోవడానికి కూడా వీలుండదు. ఎందుకంటే హీ డజంట్ ఈవెన్ బిలీవ్ ఇన్ విచ్ నా కాన్సెప్ట్ అదే. అటువంటి మహానుభావుడు ఆయన 20,000 ప్రవచనాలు ఇవ్వగలిగాడు. సో అటువంటి మహానుభావుడికి నేనేం చేస్తాను, ఆయన పెట్టుకుంటూ వింటూనే ఉంటాను రోజంతా. అలాగే ఎన్నాళ్ళు విన్నాను. ఆత్మబోధ అర్థం కావాలంటే ఎంత కష్టం. అన్నీ అర్థమైనట్టుగా నువ్వెవరివి ఆత్మస్వరూపుడు అయిపోయింది, ఆన్సర్ తెలిసింది. కానీ అలా కాదు, మనలో ఆలోచన రావాలి. ఆలోచనను ఆచరణలో పెడుతూ ఉంటే ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆనందం దొరికిందంటే మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళరు. నేను ఛాలెంజ్ కడుతున్నా, అది మీరు ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఎందుకంటే భగవంతుడు ఏమంటున్నాడు, నేను అందరికంటే ముందు పుట్టిన వాడిని, నన్ను తెలుసుకో. అందరికంటే జ్యేష్ఠుణ్ణి, అందరికంటే శ్రేష్ఠుణ్ణి, అందరికీ నేను ప్రజాపతిని, మీ అందరికీ కూడా నేను ప్రజాపతిని. నేనే హిరణ్య గర్భున్న ఈ భూమిని అంతా పెట్టాను. నేనే మధుసూదనుడుగా ఉన్నాను, నేనే హరిసూదనుడుగా ఉన్నాను, నేనే అందరికీ మంగళాన్ని కల్పిస్తున్నాను. నేనే మంగళాన్ని కల్పించేటటువంటి ఆ మాధవుడను, లక్ష్మీదేవి యొక్క భర్తని. నేనే ఈ వసుంధరను. వసువు అంటే మంచి హృదయం ఉన్నటువంటి వాడు, సంపదలు ఇచ్చేటటువంటి వాడు. నేను పరాక్రమవంతుణ్ణి. ప్రపంచంలో కోదండం పట్టుకుని నేను ప్రపంచమంతా వెళ్తాను. నా గమనాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు నన్ను శాసించలేరు. అందరినీ నేనే శాసిస్తాను. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు అంటే, భగవంతుడి యొక్క శక్తి అనంతము. మనం ఆ శక్తిలో భాగము, మనం అది తెలుసుకోలేకపోతున్నాం. ఎంత చేసినా మనం ఏం చేస్తున్నాము, చిన్న లాభాలకు చూసుకుంటూ భగవంతుని మనం తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుడు ఏమంటాడు, నేను పురుషోత్తముణ్ణి. ప్రధానుడు ఆయనే, ప్రకృతి ఆయనే, పురుషుడు ఆయనే. ఇక్కడ ఏమంటున్నాడు, పురుషోత్తముడు అంటున్నాడు. మనము భగవద్గీతలో తర్వాత తెలుసుకునే అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి అంటే ఏమిటి? ఆ భగవంతుణ్ణి నువ్వు పొందేది. ఎలా పొందుతావు భగవంతుణ్ణి? రేపు తెలుసుకుంటాం ఎలాగో కొంత. ఇవాళ క్లుప్తంగా ఏంటి, భగవంతుని ఎలా తెలుసుకుంటావు నువ్వు? మానవుడు మాధవుడుగా, జీవుడు దేవుడుగా, నరుడు నారాయణుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారాలి అని మనం ఒక 100 సార్లు 1,00,000 సార్లు చెప్పుకున్నాం. అంతకంటే ఉత్తముడు ఇంకొకడు లేడు. ఆ ఆనందం తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్ళాలంటే దానంతా పూలమయము, ఆనందమయము, అసలు టైం తెలియదు ఎలా వెళ్ళిపోతున్నామో. విజయవాడకి వెళ్ళిపోతాం, అమ్మవారిని చూస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఇప్పుడు విజయవాడకి వెళ్ళండి, నా మాటలు ఏంటో రివర్స్గా అర్థం చేసుకుంటారు జనాలు. ఇప్పుడు నేను మీ కార్లో రోడ్డు మీద పువ్వులు చల్లుకుంటూ పోతారు. మీరు అట్లా చేయకండి, అలా చేయొద్దు. నేనేమంటున్నాను, మీరు మామూలుగా ఆలోచించండి ఒకసారి. ఈ మార్గంలో ఆనందం దొరుకుతుంది. ఈ ఆనందం ఎలా ఉంటుంది, భగవంతుల్లో కలిసే వరకు. ఇంకా ఒకసారి కనుక అడుగు పెట్టామంటే ఆకర్షణ ఎలా ఉంటుందంటే తన వైపు ఆకర్షిస్తుంది. భగవంతుడు అదే చెప్తాడు, నేను ఎవరిని, కృష్ణుడునే ఆకర్షించేవాడిని, అన్నీ నాలో లీనం చేసుకునేవాడిని. ఆకాశం నీలంగా ఉంటుంది, నీలంలో లీనం అవ్వాలి. మీకు నీళ్లు నీలంగా ఉంటాయి. ఏదైతే అన్నిటికంటే ఎక్కువగా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉంటుందో అది నీలం రంగులో ఉంటుంది. అందుకే భగవంతుడికి నీలం రంగిస్తారు. ఇట్లా బ్లూ కలర్ వేస్తే దేవుడు ఇట్లా బ్లూ ఉంటాడని మీనింగ్గా. నీలం అంటే ఏంటంటే సర్వ వ్యాపకుడు అని. ఆ నీలంలో లీనం అవ్వాలని మీకు లేదా? అది కూడా ఏదో కష్టంగా కాదుగా అయిపోయింది, వయసు అయిపోయింది అలా కాదు. ఆనందంగా వెళ్తారు, మీరు ఆనందంగా వెళ్తారు. ఈ శక్తి ఎవరికి లేదు. ఆయనని ఎవరు, ఆయన కంటే ఉత్తముడు ఎవరు లేరు,
ఆయనను అతిశయించే వాళ్ళు ఎవరూ లేరు, ఆయనను జయించే వాళ్ళు ఎవరూ లేరు. మనం చేస్తున్నవి చేయబోతున్నవి అన్నీ ఆయన జయించాడు. ఈ ప్రపంచంలో కృతజ్ఞుడు అంటే ఆయన, కృతజ్ఞ అంటే ఈ పనులన్నీ చేయిస్తున్నవాడు, వాటికి కావాల్సినటువంటి శక్తినంతా ఇస్తున్నాడు. కాబట్టి మన కర్మల ఫలితాలను కూడా భగవంతుడే ఇస్తున్నాడు. కాబట్టి మన పాప చిట్టాలు పుణ్యాలు అన్నీ కూడా భగవంతుడి దగ్గరే ఉన్నాయి. ఆ భగవంతుడు మనందరి పాపాలకు పుణ్యాలకు తగ్గటువంటి జీవితాలు ఇస్తున్నాడు. మనకే కాదు, సురాధ్యక్షుడు ఆయన అటువంటి వాడు. ఆయన మనందరినీ ప్రశాంత శర్మ అనేటటువంటి రూపంలో మనం ఉంచగలిగేవాడు. ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా ప్రాణకోటికి తెలియకుండానే వాళ్ళని జనార్దనుడి రూపంలో వారిని తనలోకి తీసుకుంటున్నాడు, మళ్ళీ వాళ్ళకు పోషిస్తున్నాడు. అలాగే మనకు అందరి శిరములో ఆయనవే ఉన్నాయి, అందరిది పోషిస్తున్నటువంటిది ఆయననే, అందరిని బాధ పెడుతున్నది ఆయన, శిక్షిస్తున్నది ఆయనే, అందరినీ పోషిస్తున్నది ఆయనదే. అన్నీ కూడా భగవంతుడి సంకల్పాల వల్లనే జరుగుతున్నాయి. కాలం అనేది ఎవరి కోసమో ఎదురు చూడదు. అందరికీ కూడా ఎన్ని రోజులు, అందరికీ ఒకే సమయం ఉంది. తల్లిదండ్రులు లేకుండా తనంతట తాను పుట్టినటువంటి వాడు, ఉనికి ఆయనది స్వయం సిద్ధం కదా. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఈ అన్నిటికంటే ముందు పుట్టినవాడు, అనాదికే ఆది ఆయన ధర్మ మార్గంలో వెళ్తున్నవాడు. ఆయన ఏం చేశాడు? వరాహస్వామి రూపం లోపల ఈ భూమిని బయటికి తీసుకొచ్చి ధర్మాన్ని కాపాడాడు. ఎందుకంటే ఆయనే ధర్మస్వరూపుడు. కాబట్టి ధర్మమే గెలుస్తుంది, ధర్మమే విజయాన్ని సాధిస్తుంది. కాబట్టి అటువంటిదే ఆయన చెప్తున్నాడు. అన్నిటికీ కూడా ధర్మమే మూలము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేది అయితే తెలుసుకున్నామో మనము, దాని అర్థం ఏంటి అంటే భగవంతుడు తన ధర్మం మాత్రమే తన రూపంగా చూపిస్తున్నవాడు. ధర్మంకే రూపమిస్తే భగవంతుడు. కాబట్టి అటువంటి భగవంతుడు, అందరి హృదయాలలో నివసిస్తున్నటువంటి ఆ భగవంతుడు, అష్టవసువుల రూపంలో మనకు సంపదలన్నీ కలిగిస్తున్నటువంటి ఆ భగవంతుడు, సత్యమూర్తి అయినటువంటి ఆ భగవంతుడు, అందరిలో కూడా మంచి పరిపాలన ఆయన చేస్తున్న దాంట్లో ఒక్క తప్పు లేదు. అవ్యంగం ఒక్కటి తప్పు లేదు ఆయనకి, ఏ విధంగా కూడా లోపం లేదు. ఆయన చేస్తున్నటువంటి ఏ పనిలో కూడా లోపం లేదు. అటువంటి పనులు చేయిస్తూ మంచి పనులు మాత్రమే చెయ్యండి అని బోధ చేస్తూ, చివరికి మన హృదయంలో వెలుతురులాగా భూర్భువస్సువః అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఏమర్థమవుతుంది? ఆ మంత్రం చదివితే వాడు ఏం చేస్తాడు? ఎవడో ద్వైత భావం ఉన్నవాడు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవుడు, 24 మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పేస్తాడు. దాని బదులుగా అసలు ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి? మనం తెలుసుకుంటున్నాం అంతరాయ తిమిరోపశాంతయే అని చెప్పి, లోపల ఉన్నటువంటి నా తిమిరాన్ని, నా అజ్ఞానాన్ని పోగొట్టువో భగవంతుడా అని చెప్పి తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఓం భూర్భువస్సువలో ఏంటి? ఓ సవితామండలం, ఓ సూర్యుడి లోపల ఉన్నటువంటి ఓ చైతన్యమా, నా లోపల ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టు. నా పరబ్రహ్మాన్ని నేను నీ రూపంలో చూస్తున్నాను. ఒకసారి అగ్ని రూపంలోను, ఒకసారి వరుణ రూపంలోను, ఒకసారి మిత్రుడి రూపంలోను, ఒకసారి వాయువు రూపంలోను, ఇంద్రుడి రూపంలోను నేను పరబ్రహ్మని చూస్తున్నాను. వీరందరూ కూడా నా శరీరంలోనే ఉన్నాడు. నా ఇంద్రియాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇంద్రుడివి, నా ముక్కు ఏదైతే ఉందో ఇది అశ్విని దేవతలది, నా నోరు వాయువు వరుణుడు అగ్ని, నా చెవులు దిగ్దేవతలు. ఈ విధంగా నా శరీరంలో ప్రతి వస్తువు కూడా భగవంతుడు రూపమే. అటువంటప్పుడు నాకు ఇంకా భగవంతుడు లేడు నా దగ్గర అని అనుకోవడం ఎంత తప్పు. అనుభవపూర్వకంగా తెలుసుకోకపోవడమే. నేను ఆల్రెడీ మోక్ష స్వరూపుడనై ఉన్నాను, కానీ నేను ఆ విషయాన్ని తెలుసుకోలేకపోవడమే దురదృష్టకరమైనటువంటి విషయము. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్రపోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీరామ్. ఈరోజు వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఒకసారి చక్కగా రివిజన్ చేసుకున్నాము. కాస్త ఏమనుకోవద్దు, ఇంకొక 2 సార్లు 3 సార్లు కాస్త చూసుకోండి. ఇది మీకోసమే చెప్తున్నాను. నేను ఒక్క నెల రోజులు కష్టపడండి. నేను ఏమంటున్నానంటే ఒక్క నెల రోజులు కష్టపడండి. ఆ తర్వాత నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఆ తర్వాత మీరు ఏ ప్రిపరేషన్ అవసరం లేదు. మీరు ఏది చదివితే మీకు అది అర్థమైపోతుంది. ఒక్క నెల రోజులు కష్టపడండి. నేను ఏమంటున్నాను, ఇప్పుడు నేను పడ్డట్టుగా 17 ఏళ్ళు 18 ఏళ్ళు నానా కష్టాలు పడమని కూడా చెప్పట్లేదు. ఒక దారి చూపిస్తున్నా. ఏమంటున్నాను? ఈ దారి పూల దారి చూపిస్తున్నాను. నీ దారి పూల దారి పోవోయి బాటసారి. ఏ సినిమాది? అనురాధ గారు వచ్చారా? ఆవిడ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ గుడ్. మీరొక్కరే నాకు ఇందులో సరైన పోటీ, మీరొక్కరే. సో ఒక చక్కటి ఇవాళ తెలుసుకున్న వాటిపైన అడుగుతారా? సరే పోనీలేండి, అడగండి, ఏదో ఒకటి అడగండి. ఇవాళ తెలుసుకున్న వాటి చెప్పండి. సరే మీ ప్రశ్న ఏంటో చెప్పండి. సరే అడగండి, చూద్దాం. ఇవాళకి సంబంధం ఉంటే తప్పకుండా చెప్తాను. అంటే డీవియేట్ అవ్వకుండా ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఇప్పుడు మనం ఏ జన్మ ఎత్తినా మనతో పాటు కూడా ఆయన రావాలి కదండి. ఏనా అసలు భగవంతుడు అనే భగవత్ స్వరూపం
మీరే భగవంతుడి స్వరూపం. అయ్యో ఒక్క నిమిషం, మీరు రేపు నారాయణీయం ఒకసారి మీకు స్టార్టింగ్ నుంచి మీకు తెలుసా? మహత్తు, అవ్యక్తం, వ్యక్తం అవన్నీ తెలుసా మీకు? సరే, రేపు మీరు 12ంటికి జాయిన్ అవ్వండి, అప్పుడు మీరు ఈ ప్రశ్న అడగండి, సరేనా? మీరు 12ంటికి రేపు ఏమవుతుందంటే మనం రేపు భగవంతుడి యొక్క స్టార్టింగ్ రూపం నుంచి వస్తాం, ఓకేనా? మనకి ఇప్పుడు ఏంటంటే లక్కీగా మన అదృష్టం ఏంటంటే భాగవతంలో మనము సృష్టి ప్రారంభం నుంచి నేర్చుకుంటున్నాం. మొదటి 3 శ్లోకాల లోపల భగవంతుడు గొప్పవాడు, భక్తుడు ఎలా ఉండాలి, భక్తి వల్ల మనకి ఏం లాభము అనేటటువంటి విషయాలు తెలుసుకున్నాం. రేపు ఇక అసలు కథ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఏమవుతుంది? అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడింది, విరాట స్వరూపుడు ఎలా ఉన్నాడు, హిరణ్య గర్భుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ మనము భాగవతాన్ని ఏమనుకుంటాము, చాలామంది ప్రవచనకర్తలు భాగవతాన్ని కథల్లాగా చెప్తారు. నేను ఈ మాట మీకు 1,00,000 సార్లు చెప్పాను. ఎవరిని క్రిటిసైజ్ చేయడం ఇక్కడ ఉద్దేశం కాదు, మిమ్మల్ని సరైన దారిలో వెళ్ళండి, ఆనందం ఎక్కువ వస్తుంది అని చెప్పడానికి. ఒక్కసారి చెప్తాను ఈ పాయింట్, అందరూ గుర్తుంచుకోండి. ఏదైతే భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయో 3-4 వేల శ్లోకాలలో కథలు ఉన్నాయి, మిగతా 14,000 శ్లోకాలలో తత్వం ఉంది. సో ఏది గొప్ప అంటారు మీరు? 3,000 శ్లోకాలలో కథలు గొప్పనా, 14,000 శ్లోకాలలో ఉన్న తత్వం గొప్పనా? ఆ తత్వం ఆ తత్వం ఎలా తెలుస్తుంది? ఆ తత్వము మనం చదవకుండా వదిలేసి కథలలో తెలుసుకుంటున్నాం. కథ ద్వారా కొంత తెలుస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపాలి, పరాయి సొమ్ము తీసుకోకూడదు, ఓకే, ఇది బాగుంది. దీనికి మనం కథ రూపంలో రాము స్కూల్కి వెళ్ళాడు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్, వెళ్తుంటే అతనికి ఒక పర్సు దొరికింది, అది అతను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు, పోలీస్ అతనికి డబ్బులు ఇచ్చి అతను సంతోషపడ్డాడు, పోలీసు వాడు సంతోషపడ్డాడు, శభాష్ రాము అన్నాడు. తర్వాత రోజు పేపర్లో ఇతని ఫోటో పడింది, అతను ఇంటికి వచ్చాడు, తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళందరూ అతన్ని పొగిడారు అనగానే అప్పుడు మనం కూడా కాబట్టి నేను వేరే వాళ్ళ సొమ్ము కొట్టకూడదని అర్థమవుతుంది. దాన్ని డైరెక్ట్గా చెప్పే స్టేట్మెంట్ని ఇండైరెక్ట్గా చెప్పినప్పుడు మనకేంటంటే దాని అర్థం తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని తప్పుగా ఎట్లా అర్థం తీసుకుంటారో చూద్దాం జనాలు. సార్ పోలీసు వాడు పైసలు ఉంచుకుంటాడా సార్, వాడు వీడి ఇవ్వగానే వాడు కొట్టేస్తాడు అంటారు. ఈ పిల్లాడు ఇంట్లో డబ్బు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో ఇస్తే తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఎరా నువ్వు పర్సు ఇంట్లో ఇస్తావా, బయట ఇస్తావా? నువ్వు ఇస్తే పోలీసు వాడు తీసుకుంటాడు, ఇక్కడ మనకుంటే మనమైనా ఉంచుకునే వాళ్ళం అని అంటారు. వాడి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు అంటారు అరే ఇప్పుడు ఎందుకురా మనం పోయి అక్కడ ఛాయ్ తాగుదామని చెప్పి ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోతారు డబ్బు. ఇవన్నీ అవుతాయి కదా సార్ అని ఇలా పిచ్చిగా అర్థం చేసుకుందామా? దాన్ని అర్థం చేసుకోకూడదు. అంటే తత్వమును కథలో ఉన్నా సరే తత్వమును తత్వంగానే అర్థం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, ఇది ఒకటే లాస్ట్ ఇవ్వాలి, అయిపోయింది క్లాస్ అయిపోయింది. కథలో ఉన్న తత్వము తత్వమే. 4,000 శ్లోకాలు తత్వము, 4,000 శ్లోకాలు కథలు, 14,000 శ్లోకాలు తత్వము. తత్వం అంటే ఫిలాసఫీ, సింపుల్ టర్మ్స్లో, అంత డైరెక్ట్గా కాదు కానీ కొంతవరకు ఫిలాసఫీ అనుకుందాం. ఈ కథల్లో కూడా తత్వమే ఉంది. ఉదాహరణకి ఏమైంది, ఆయన గజేంద్ర మోక్షం ఉంది, గజేంద్ర మోక్షం లోపల మొసలిని ఆయన ఏనుగు పట్టుకుంది, మొసలి ఏనుగుని పట్టుకుంది, ఏనుగు ఏడుస్తుంది, కొట్లాడింది, దేవుడిని ప్రార్థించగానే దేవుడు అన్ని పనులు మానేసుకుని ఆయన డైరెక్ట్గా ఏం చేయలేకపోయాడు. డైరెక్ట్గా వచ్చి తను ఉన్న దగ్గర నుంచి కూడా ఏం చేయలేకపోయాడు, ఇక్కడికి వచ్చి ఒక చక్రం విసిరి మొసలిని చంపేశాడు. ఇప్పుడు ఈ కథని ఏమని అర్థం చేసుకుందాం? మొసలి తప్పేంటి, తన ఆహారాన్ని తినడం తప్పంటారా? హలో, పాము ఎవరినైనా కాటేసింది అనుకోండి, పాముది తప్ప? అర్చన చెప్పండి. సహజ స్వభావం. సింహము జింకని తింటే దేవుడు వచ్చి చక్రం వేస్తే కరెక్టా ఉషారాణి గారు? అవును. సో గజేంద్ర మోక్షం చూసిన వాళ్ళందరూ ఏమని నీతి నేర్చుకోవాలంటారు మీరు? ఉషారాణి గారు మీరు చెప్పండి, లేకపోతే ఇంకెవరన్నా చెప్పండి. నీతి ఏంటి గజేంద్ర మోక్షంలో? నీతి ఏంటి? ఎవరన్నా సరే చెప్పండి. ఏనుగుని దేవుడు వచ్చి చంపేశాడు. అర్చన చెప్పండి. సరే, రక్షించు అంటే దేవుడు వచ్చి ఆటోమేటిక్గా రక్షిస్తాడు. అంటే అవతల మొసలి ఆహారం తీసేసి రక్షిస్తాడా దేవుడు? నన్ను కాపాడు, నేను నిన్ను శరణం దొచ్చాను, నన్ను కాపాడు, వేరే వాడికి లాస్ చెయ్యి అంటే దేవుడు నువ్వు నన్ను శరణం దొక్కావు కాబట్టి నిన్ను కాపాడుతాను, వేరే వాడికి లాస్ చేస్తాను అని చెప్పేసి అర్థం అంటారా? ఇక్కడ ఏనుగు ఆయన్ని
మొసల్ని చంపమని అడగలేదు కదా సార్. అది చాలా సేపు, అది తర్వాత అతనికి జ్ఞానోదయం అయ్యి భక్తితో స్వామి నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు అన్నాడు. రక్షించమని కూడా అడగలేదు, నువ్వు ఒక్కడమే కావాలని అడిగాడు. ఆ పాయింట్ వచ్చారు. ఒకరు మాట్లాడుతుంటే ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడారు అనుకోండి, తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది. ఒకరు మాట్లాడాక మీరు మాట్లాడండి, ఏం పర్వాలేదు. ఒకరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు అనుకోండి, ఎందుకంటే రికార్డింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా. చెప్పండి. కాబట్టి ఈ ఏనుగు ఏంటంటే తనని రక్షించు అని అడగలేదు, తర్వాత తను మొసలిని చంపేయమని కూడా అడగలేదు. మరి ఏమడిగాడు? ఏది అడగలేదు. అన్యథా శరణం నాస్తి అనే అంది. నువ్వే అన్ని, ఏది ప్రపంచంలో ఏది జరిగినా నువ్వే, నాకు నీ సాక్షాత్కారం, నీ ప్రెజెన్స్ తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, నీ సాంగత్యం మాత్రమే కావాలి అని ఒకటే ఆయన కోరింది. ఓకే, దట్స్ వాట్ ఐ థింక్ సార్. ఓకే, సరే, ఒక్కసారి మీరు మళ్ళీ గజేంద్ర మోక్షం చదవండి. ఇంకెవరైనా జవాబు చెప్తారా? ఏనుగు భగవంతుడు ప్రార్థించడము న్యాయమే, మొసలి ఏనుగుని పట్టుకోవడము కరెక్టే. వాళ్ళ వాళ్ళ ప్రాణ రక్షణలు, ఆహారము, పరిస్థితుల కోసం వాళ్ళు చేసే పని. అది రెండు సిచ్యుయేషన్స్ అలా. మరి 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 మొసలి శిక్ష అర్హత ఎలా ఉంది? మొసలికి శిక్ష అర్హత ఎలా వచ్చింది? అది శాపం కదా, అది స్టోరీ అది వదిలేసేయండి, శాపం వదిలేసేయండి. ఇంద్రద్యుమ్నుడు ఆ కథ వదిలేయండి, హాహాహు ఇంద్రద్యుమ్నుడు మధ్య కథ అది వదిలేసేయండి. ఇక్కడ భగవంతుడు అనేవాడు విష్ణులోకం వదిలేసి, ఒక్క నిమిషం అందరూ మ్యూట్లో ఉండండి. విష్ణులోకం వదిలేసి భగవంతుడు లక్ష్మీదేవి కొంగు చేతిలో ఉంటే అది తీసుకోకుండా, ఎవరికి చెప్పకుండా, ఏమి చేయకుండా పారిపోయి వచ్చి ఏనుగును కాపాడడానికి నానా కష్టాలు పడి కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాడంటారా? వచ్చాడు అంటే మొసలిని చంపడం న్యాయం అయితే, మొసలిని చంపడం ఎంతవరకు న్యాయమో చెప్పలేకపోతున్నారు ఎవరు కూడా. సార్ మొసలిని చంపలేదు కదా సార్, ఏనుగుకి మొక్కాడే కానీ మొసలిని చంపినట్టు ఎక్కడా లేదు కదా సార్. మొసలిని చంపుతాడు, మీరు చూడలేదు. అర్చన గారు చెప్పండి. అంటే అక్కడ సార్ ట్రై చేయొచ్చా? సౌజన్య గారు, అర్చన గారు, తర్వాత సౌజన్య చెప్పండి. ఒక పుష్పాన్ని భగవంతుడికి ఇవ్వాలనుకుంటే ఈ పుష్పాన్ని నువ్వే తీసుకురావాల్సిన బాధ్యత నీదే, ఇది నీకు చెందాల్సిన బాధ్యత నీదే అని విన్నాను గురుగారు. అని అట్లా ప్రవర్తిస్తుంటే ఏనుగు అడ్డుపడి వెళ్ళకుండా చేస్తుంది. పాస్ట్ స్టోరీ వద్దు, ఇక్కడ ఈ కథ లోపల దేవుడు తన ఉన్న చోటు నుంచి ఏమీ చేయలేకపోయాడా? ఒకటి చెప్పండి. వైకుంఠంలో కూర్చుని ఆయన ఆపగలిగేవాడు కాదా? మొదటిది. రెండవది, అక్కడ ఆపగలిగేవాడు కానీ మనకి తెలియడం కోసం అలా వచ్చాడని చెప్పేసి పోతన గారు రాశారండి. పోతన గారు కాదు, వేదవ్యాసుడు రాశాడు. పోతన గారు కొద్దిగా దాన్ని డ్రామాటిక్ చేశారు. వ్యాసుడు రాసింది వ్యాసుడే, ముసలిని నరికింది వ్యాసుడే, చంపింది వ్యాసుడనే రాశారు. పోతన కొద్దిగా దాన్ని కథ రక్తి కట్టించారు. ఇప్పుడు ఇక్కడ తత్వం చూసుకుందాం ఒకసారి. చెప్పండి. మరణాల మధ్య ఉన్న సంసార బంధం నుండి విముక్తి అనడానికి వస్తుంది. అది కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైతే నువ్వు సంసార బంధం, ఎవరు చెప్పారు జవాబు? ఒక్క నిమిషం, సారీ, నేను చూసుకోవాలి. సౌజన్య బాధ్యత. వెరీ గుడ్. అది మెయిన్ రీజన్ ఏంటంటే భగవంతుడు మనకు సహాయపడేది ఒక్కసారి. నీ మీతో మాట్లాడినప్పుడు మీరు చెప్పిన మాటలు గుర్తున్నాయి సార్, అదే నేను చెప్తున్నా. ఇదే టాపిక్ వచ్చి మీరు ఓకే ఫైన్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఒక్కసారి మనము మళ్ళీ ఆలోచిద్దాం. భగవంతుడు మనలోనే ఉన్నాడు, ప్రారంధాన్ని మార్చాడు భగవంతుడు. ప్రారంధం ఎవరి ప్రారంధము మారదు. ఏనుగు గనక ముసలి చేతిలో చనిపోయేది ఉంటే చనిపోయి తీరవలసిందే. ఇక్కడ ఏంటంటే ఏనుగు ఏమని కోరుకుంటుందంటే భగవంతుడి యొక్క అసలు తత్వాన్ని గుర్తించగలుగుతుంది. భగవంతుడు అంటే సర్వాంతర్యామి, లోకంబులు లోకేశలు అని చెప్పి ప్రార్థించింది తనే. కలడు కలండనేది వాడు కలడో లేడో అని చెప్పేసి అన్నది తనే. వాటి అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క తత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నీకు చావు బతుకులతో సంబంధం లేనటువంటి బంధముల నుంచి విడిపోయి మోక్షాన్ని చేరుకుంటావు. దానికి ప్రకృతి శక్తులన్నీ కూడబలుక్కుని నీ దగ్గరికి వస్తాయి. ఆ ప్రకృతి శక్తులు ఎవరు? భగవంతుడి యొక్క స్వరూపము.
భగవంతుడి యొక్క శక్తి మొత్తం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడి శక్తి ఏకీకృతమై కేంద్రీకృతమై నీ లోపల ఎప్పుడైతే వివేచన ప్రారంభమైందో అప్పుడు ప్రకృతి శక్తులు నీకు సహాయపడుతూ నిన్ను ఈ బంధముల నుంచి విముక్తి చేస్తాయి అనే కథ యొక్క అర్థం. ఎనీవే, మనం ఎలాగో నారాయణీయం తెలుసుకుంటున్నాం కాబట్టి మన అదృష్టవంతులము. చాలా అద్భుతంగా తెలుసుకుందాం, చాలా మంచిగా తెలుసుకుందాం. భగవంతుని ఒక్కటే నా రిక్వెస్ట్ అలా ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా సరే, ఓకే, ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు, మీలో ఉన్న భగవంతుడిని ఎప్పుడూ కూడా మీరు తక్కువ చేసుకోవద్దు. నంబర్ 1, భగవంతుడి పైన నమ్మకము ఎన్ని కష్టములు వచ్చినా పోవద్దు. ఇది నాకు మీరు అందరూ మాట ఇవ్వాలి. ఇవాళ మంచి రోజు, నాకు ఇవాళ మీరు అందరూ మాట ఇవ్వాలి. ఎంత కష్టం వచ్చినా సరే దేవుడి పైన నమ్మకం పోగొట్టుకోవద్దు. నంబర్ 1. నంబర్ 2, మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని గుర్తించండి. 2. 3వది, మీకు కష్టమైన పని నేను చెప్పాను, మీరు ఎవ్వరూ ప్రామిస్ చేయలేదు. ఒక నెల రోజుల పాటు నేను చెప్పిన ఫార్ములా, సెల్ ఫోన్ 5 నిమిషాల సెల్ ఫోన్ ఫార్ములా చేసి మిగతా సమయాన్ని అంతా కూడా సాధనకి వెళ్తాము అని. ఈ 3 వారానికి ఒకసారి 5 మినిట్స్ విచ్చలవిడిగా మాట్లాడుకోమని చెప్పాను. నేనేమంటున్నాను, ఫస్ట్ వీక్ 5 మినిట్స్ మాట్లాడండి, సెకండ్ వీక్ 4 మినిట్స్ మాట్లాడండి, థర్డ్ వీక్ 3 మినిట్స్ మాట్లాడండి, ఫోర్త్ వీక్ 2 మినిట్స్ మాట్లాడండి. ఆ తర్వాత మీకు మాట్లాడాలనిపించదు. ఈ మూడు ఒకసారి ఎవరైనా ఈ 3 పాయింట్లు చెప్పగలరా? ఇప్పటివరకు మాట్లాడని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. అయిపోయింది, ప్రవచనం అయిపోయింది. మీ ప్రశ్నలకు ఇప్పుడు టైము. రేపు మటుకు 12 గంటలకు మళ్ళీ భగవంతుడు తత్వాన్ని. సారీ, ఫోన్స్ లేనప్పుడు అట్లా అంటారా? కరెక్ట్, అవును అవును. అప్పుడేముంది, ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు జనాలు, ఇళ్ళకి వెళ్ళి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళు, తలుపు కొట్టి మరి భోజనాలు వండించుకునే వాళ్ళు. పాపం వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళమని చెప్పలేరు. ఇటు భార్యకు ఆరోగ్యం బాగుండకపోతే ఆమెని లేపి వంట చేయించాలి, వాళ్ళందరితోటి నవ్వాలి కష్టపడి. ఇటు భర్త ఏమో ఆఫీస్కి వెళ్ళాలి, కానీ వీళ్ళ కోసం లీవ్ పెడతాడు, ప్రమోషన్ కోసం అని ఎంతో ఇది ఉంటుంది. భర్త గురించి భార్య బాధపడుతుంది, భార్య గురించి భర్త బాధపడుతుంది. సరే, ఇవన్నీ అప్పట్లో జరిగాయి. సరే, వదిలేద్దాం, ఇంకా అది వదిలేద్దాము. ఈ 3 పాయింట్స్ ఎవరైనా చెప్పండి, వాళ్ళకి క్లోజ్ చేద్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా కూడా తీసుకుందాం. ఇవాళ చెప్పుకున్న విషయాలే. ఇవాళ మనము 12 శ్లోకాల వరకు చాలా డీటెయిల్డ్గా మనము అర్థాలని తెలుసుకున్నాం. లక్ష్మి గారు ఈ 3 పాయింట్లు చెప్పండి. లక్ష్మి గారు ఈ 3 పాయింట్లు చెప్పండి, తర్వాత పుష్పవతి గారు మీరు తర్వాత మాట్లాడండి. ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి వదలకుండా ఆయనకి దగ్గర అవ్వడం, అదొకటి. నమ్మకం పోగొట్టుకోకూడదు. రెండోది నమ్మకం పోగొట్టుకోకూడదు. చైతన్యం మొదటిది నమ్మకం పోగొట్టుకోకూడదు. ఒకటేమో నమ్మకం పోగొట్టుకోకూడదు. రెండోది మనలోనే చైతన్యం ఉంది అని గుర్తించడం. మూడోది ఫోన్లో మాట్లాడుతూ, అది మూడోది మాట 100% ఇవ్వలేదు, ప్రయత్నం మాత్రం చేస్తాం సార్. అది మాత్రం కాదు. మీరు సండే నాడు మీరు ఏం చేస్తారంటే, సండే లైన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చెప్పండి, ఆల్ లైన్స్ విల్ బి ఓపెన్ నౌ అని చెప్పేసి సండే నాడు. జై శ్రీకృష్ణ. సరే, పుష్పవతి గారు, సారీ మీరు ఏదో చెప్తుంటే నేను ఆపాను. పుష్పవతి మేడం, చూస్తానండి, నేను చూస్తాను. నాకు ఒక్కసారి ఏమనుకోకుండా మీరు మెసేజ్ పెట్టండి. నేను ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా గ్రూప్లోంచి వెళ్ళిపోతే ఏమవుతుందంటే, అది ఆటోమేటిక్గా ఇప్పుడు టెలిగ్రామ్ కొత్త దీనివల్ల అవన్నీ బ్యాన్ అయిపోతున్నాయి. నేను ఒక్కసారి మళ్ళీ వెళ్ళి చూస్తాను, సరేనా? చూస్తాను, ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఇంకో జస్ట్ నాకు పర్సనల్గా పెట్టేయండి, నేను చూసుకుంటాను తప్పకుండా. ఓకే, ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్న ఉంటే చెప్పండి. అర్థమైందా? నచ్చిందా? గజేంద్ర మోక్షంలో తత్వ ప్రకారం కాకుండా శరణు వేడిన వాడికి నువ్వే దిక్కు అన్నట్టుగా కూడా మంచిదే. శరణు అంటే ఏంటి చెప్పండి? దేవుడు అనేవాడికి శరణు కూడా ఏముంది? నేను చేసిన ప్రయత్నాలు అన్ని చేశాను, ఇక నా ప్రయత్నం ప్రకృతి శక్తులకు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, దేవుడిని మనము రెండో రూపంగా చూడకండి ఎప్పుడు కూడా. నేనేమన్నాను మీకు, దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు మీలో నాలో అందరిలో ఉన్నాడు. మనం ఎంతసేపు బానిసలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. అంటే ఎవడో వచ్చి నన్ను కాపాడుతాడు, ఎవడో వచ్చి నన్ను, ఆ భావన వదిలేసేయండి. మీరేమనుకుంటారు, ఇప్పుడు నేనేమంటానంటే, నేను జెండా పట్టుకుని వెళ్తున్నాను, హిందూ జెండా. నన్ను చూసి వచ్చేవాళ్ళు హిందువులే వస్తారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా.
అవునా? నేను కాఫీ తాగడం కోసం అని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. నన్ను చూసినా చూడకపోయినా కాఫీ తాగే వాళ్ళే రెస్టారెంట్ షాప్లో ఉంటారు. అవునా? కాఫీ తాగాలనుకున్న వాళ్ళందరూ కాఫీ రెస్టారెంట్ కెఫేకే వెళ్తారు. అదేవిధంగా మన మనస్సు ఏ విధంగానైతే పవిత్రంగా ఉండి ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్తుందో, ప్రకృతి శక్తులు ఎక్కడికి వెళ్తూ ఉంటాయో మనం అక్కడికే వెళ్తూ ఉంటాం. మనం ఎక్కడికి వెళ్తూ ఉంటామో ప్రకృతి శక్తులు అక్కడికే వస్తూ ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు చక్కగా గుర్తించి ద సీక్రెట్ అని చెప్పారు. దాన్ని అందరినీ యూట్యూబ్లో చూడమని కూడా చెప్పాను. ద సీక్రెట్ అని చెప్పేసి అందరూ చూడండి తప్పకుండా. తెలుగులో కూడా దాని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు తెలుగులో చూడండి, ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు ఇంగ్లీష్లోనే చూడండి. నవల కొనుక్కోగలిగిన వాళ్ళు నవల కొనుక్కొని చదువుకోండి సమయం ఉన్నప్పుడు. చక్కగా సమయాన్ని ఎలా మీరు చేసుకోవాలి? సమయాన్ని ఒక చక్కటి పుస్తకము, ఒక రోజుకు ఒక 5-6 ప్రవచనాలు, ఒక 5-6 ప్రవచనాలు, ఒక చక్కటి పుస్తకం ఒకటి మంచిగా చదువుకోవడము. ఓకే, కొన్ని చెట్లను పెంచుకుని ఆ చెట్లన్నీ రోజు పెరుగుతుంటే వాటన్నిటిని చూసి సంతోషించడము, ఆకాశంలో సూర్యుడు కనిపించినప్పుడు చూసి ఆనందంగా ఉండడము, చంద్రుడు కనిపించినప్పుడు ఆనందంగా ఉండడము, చక్కటి గాలి వస్తున్నప్పుడు ఆనందంగా ఉండడము. ఇలా ప్రశాంతంగా మలుచుకోండి. ఆ తర్వాత ఒక నెల రోజుల్లో మీకు మార్పు వస్తుంది. రాకపోవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎవరైనా కూడా ప్రశాంతమైన ఈ ఆశ్రమాలకు వాటికి ఎందుకు వెళ్తారు చెప్పండి అందరూ? ఎందుకంటే ఇదే రీజన్, దిస్ ఈస్ ద రీజన్. ఎందుకంటే ముందు అక్కడ కొంత అలవాటు అయితే వెనక్కి, కానీ అక్కడ పోయి కూడా ఫుడ్ మీదనే పడతారు కదా వీళ్ళు. జనాలు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కాఫీ పెట్టారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, జీవితంలో కాఫీ తాగలేదు. జై శ్రీకృష్ణ. సో ఈ పాయింట్ అర్థమైన వాళ్ళు, ఇప్పుడు నేను అన్నది ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళడమే మీ శరణాగతి. శరణాగతి అంటే ప్రత్యేకంగా దేవుడికి మొక్కితే దేవుడు కాపాడుతాడు. దేవుడు కాపాడితే అర్జునుడిని ఎందుకు కాపాడలేదు? అర్జునుడి పిల్లల్ని ఎందుకు కాపాడలేదు? అర్జునుడి మనవల్ని ఎందుకు కాపాడలేడు? ప్రారంధం భగవంతుడు కూడా చేంజ్ చేయడు. సంకల్పము మాత్రము నిన్ను భగవంతుణ్ణి చేస్తుంది. కష్టములకు అతీతమైనటువంటి ఒక స్థాయికి వెళ్తావు. కష్టములన్నీ కూడా పట్టించుకున్నటువంటి స్థాయికి వెళ్తావు. చిన్నప్పుడు గోళీలాడటం కోసం ఏడ్చాం మనం. నాకు బొమ్మ ఎవడన్నా లాక్కుంటే ఏడ్చాను. మా పిల్లోడిది చిన్న సైకిల్ కొన్నాను, కొని ఈ సైకిల్ నాది అనగానే వాడు ఒక్క నిమిషంలో ఏడ్చేశాడు. ఈ సైకిల్ నాది 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 అని చెప్పి. నాకు ఇంకా వాడి ఫేస్ జ్ఞాపకం, తెల్లటి ఫేసు, ఎర్రగా. ఎంత అంటే ఏమైంది వాడికి ఆ టైంలో? ఇవాళ నేను ఆ చిన్న సైకిల్ని తెప్పించి ఈ సైకిల్ నాది అంటే తీసుకొని డాడీ అంటాడు వాడు. సో ఆ స్థాయిని ఎదగాలి, ఆ స్థాయి ఎదగాలి. ఎదగకుండా మనం ఏం చేస్తున్నాము? ఎంతసేపు పారాయణం దగ్గర ఆగిపోతున్నాం. మంచిదే, స్వచ్ఛమైన ఉచ్చారణ మంచిదే. దాన్ని తత్వంతో తెలుసుకుంటే చాలా మంచిది. ఆనందం అనిపిస్తుంది. ఆనందం అనిపించినప్పుడు ఆ పూల దారిలో వెళ్తుంటే మళ్ళీ వెనక్కి రాబుద్ది కాదు. ఈ గలీజ్ రాస్తాలోకి ఎందుకు వస్తారు? మళ్ళీ మంచి దారిలో వెళ్తారు. కాబట్టి ప్రకృతి శక్తులకు అనుగుణంగా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. విష్ణు సహస్రనామంలో చెప్పినటువంటి ప్రతిదీ కూడా భగవంతుడు అంతా వ్యాపించి ఉన్నాడు. అంతేగాని మీరు నాకు బానిసలుగా ఉండండి, నాకు బానిసలు, అది వీళ్ళు చెప్తుంటారు. ఈ ప్రవచనకర్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు. వాళ్ళకి ఏంటంటే జనాలు కావాలి, డబ్బు కావాలి, కాబట్టి మేము ఆశీర్వదిస్తాం, నీకు మంచి జరుగుతుంది. నేను సరే, నమ్మిన వాళ్ళు నమ్మండి, నేను ఇప్పుడు ఎవరికి వ్యతిరేకం కాదు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఆలోచన, మనకు బ్రెయిన్ ఇచ్చింది దేవుడు ఆలోచించడానికి కదా, అది పెట్టేసి ఆలోచించండి. మీకు సంతోషం మీరు నేను చెప్పిన మార్గం కూడా చూడండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పూజలు, నోములు, వ్రతాలు, ఈ అభిషేకాలు, ఈ ఏకాదశి వ్రతాలు, ఈ ద్వాదశి నాడు ఉపశమనాలు, తర్వాత పిచ్చి డ్యాన్సులు, కోలాలు, ఇవన్నీ చేస్తున్నారు కదా. 40 ఏళ్ళు మీరు మీ ఇష్టం వచ్చేట్టుగా చేసుకున్నారు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. నేనేమంటున్నాను, నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి. మీ లోపల మార్పు రాకపోతే నా ముఖం చూడకండి, సింపుల్. నేను గ్యారంటీ ఇస్తున్నాను. వాళ్ళు ఎవరు గ్యారంటీ ఇవ్వరు మీకు, నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు. జై శ్రీకృష్ణ. ఎవరైనా ఇప్పటిదాకా చెప్పింది సౌజన్య గారు, సౌజన్య మేడం, ఒక్క నిమిషం. ఇప్పటిదాకా చెప్పింది నేను మీ ఒక్కదానికి అందరికీ చెప్తున్నా. నేను మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి అయ్యో నాకు ఒక్కదానికి క్లాస్ పీక్తున్నాను అనుకోవద్దు. అందరికి దీనికి సంబంధించింది అయితే అడగండి, లేకపోతే రేపు చెప్పండి. అయితే అడగచ్చు, దీనికి సంబంధించింది అడగచ్చు. అంటే సార్ అది దీనికి సంబంధించి పూర్తిగా రిలేటెడ్ ఉండకపోవచ్చు. ప్రకృతి శక్తులు అది అన్నారు కదా సార్. అయితే కొంతమంది మా పిల్లలే ఒక డౌట్ అడుగుతున్నారు సార్, అది మిమ్మల్ని అడుగుదామని. మొత్తం పాజిటివ్ ఎలా ఉంటుంది మమ్మీ, నెగిటివ్ కూడా ఉంటుంది కదా అంటే, అది మన ఆలోచనలు తగ్గట్టు సత్వ రజోగుణం తమో గుణానికి సంబంధించిన దాని వల్లనే నెగిటివ్ అనేది వస్తుందా సార్? రజోగుణ తమో గుణం వల్లనే. అంతే కరెక్ట్. అంటే ప్రపంచంలో నెగిటివ్ లేదు, ఉన్నది ఒకటే పాజిటివ్, పరమేశ్వర. అంతే. దాన్ని కేవలం భగవంతుడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఇచ్చే వరకు కూడా అంత
ఒకటే రకంగా ఉంది, అన్ని స్టేబుల్గా ఉన్నాయి. ఒకసారి సాత్విక రాజసిక తామసిక గుణాలు ఇచ్చి వంట స్టవ్ మీద పెట్టాం, మంచిగా ఎలా చేయాలో అలా చేస్తే చక్కటి వంట తయారవుతుంది. స్టవ్ నేను పెంచేశాను, పెంచితే గిన్నె కాలిపోతుంది. స్టవ్ని మరీ సిమ్లో పెట్టాను, అసలు వంటే ఉడకదు. సమపాలలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో నెగటివ్ ఫోర్సెస్ లేవు. మనలో ఉన్నాయి నెగటివ్ ఫోర్స్, ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనలోనే ఉంది. ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి, మనలో పంచభూతాలు ఉన్నాయి. ప్రకృతిలో బ్రహ్మాండాలు మన లోపల ఉన్నాయి. మన లోపల 72,000 నాడీ వ్యవస్థ ఉన్నది మన దగ్గర. మన చేతుల్లో 120 తెలిసిన 120 పవర్ హౌసెస్ ఉన్నాయి మన శరీరంలో. మన శరీరంలో ఉన్నంత శక్తి ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. రేపు అది కూడా తెలుసుకుంటాం. రేపు ఫస్ట్ తెలుసుకునేది అదే మనం. ఆయన ఏమంటాడు, నారాయణ భట్టాద్రి ఇంత శక్తి మా లోపల పెట్టావా నువ్వు అని ఆయన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అష్టాంగ యోగం గురించి మాట్లాడుతూ రేపు తెలుసుకో. నేను అదే అంటున్నాను, కొద్దిగా మనం చెప్పిన ప్రవచనాలే కాస్త జాగ్రత్తగా విన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానం కలిగి తీరుతుంది. అంటే నేనేమంటున్నా, నాకు ఎక్కువ టైం ఇవ్వకండి, శ్రద్ధగా మేము చెప్పిన పద్ధతిలో నెల రోజులు, అంతేగాని నెల రోజులు ఏదో రకంగా అన్ని పనులు చేసుకుంటూ నెల రోజుల్లో ఉంటే అది కుదరదు. నేను చెప్పినట్టుగా ప్రవచనాలు వినండి, చక్కటి పుస్తకాలు చదవండి, ఎప్పుడూ ఆనందంగా ఉండండి. ఎంత కష్టం వచ్చినా దేవుడిని నమ్మండి. నేనేమంటున్నాను, దేవుడి పైన నమ్మకం పోయిన మరుక్షణము మీ మీద మీకు నమ్మకం పోయినట్టే. ఎందుకంటే మీలోనే దేవుడు ఉన్నాడు, ప్రపంచమంతా దేవుడు ఉన్నాడు. లేకపోతే ఇంత పెద్ద ప్రపంచం ఇంత గొప్పగా ఎలా నడుస్తుంది? ఇంతమంది జీవులు ఈ మాత్రంగానైనా ఎలా బతుకుతున్నారు? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనం ఆ 84 లక్షలలో ఒక జాతి, ఇంకా మిగిలినవి 84 లక్షల అంటే 83,99,999 జీవరాశులు ఉన్నాయి. మన మనుషులు 7-8 బిలియన్ ఉన్నారు. మిగతావన్నీ ఇంతకంటే ఎన్నో ఎక్కువ ఉన్నాయి. ఇవి కాక ఇదన్నీ ఏంది, మన ఒక్క భూమి మీద, భూమి వదిలేసేసి మన భూమి లాంటి గ్రహాలు 200 కోట్ల గ్రహాలు ఒక్క మిల్కీవే గెలాక్సీలోనే ఉన్నాయి. మనం గుర్తుపట్టినవి కేవలం 9 గ్రహాలుగా గుర్తుపట్టుకొని రాసుకుంటున్నాం జ్యోతిష్యం. 200 కోట్ల గ్రహాలు ఒక్క మన పాలపుంతలోనే ఉన్నాయి, మన బ్రహ్మాండంలోనే ఉన్నాయి. ఇటువంటివి కొన్ని కోట్లాది కోట్ల బ్రహ్మాండాలు ఆటోమేటిక్గా ఉండవు. వీటన్ని ఎంత స్పీడ్గా తిరుగుతున్నాయి. సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, సెంట్రిపెటల్ ఫోర్సు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని విటమిన్స్ మన శరీరంలో ఎక్కడి నుంచి వచ్చాయి? మినరల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మన శరీరంలో? రక్తం నిన్న తెలుసుకున్నాం. అన్ని ప్రవచనాలు ఒకే రకంగా ఉంటాయి మనవి, ఎందుకంటే అన్ని ఆత్మతత్వమే బోధిస్తాం. మనం గుచ్చుకుంటే రక్తం వచ్చి గడ్డగడుతుంది. కొయాగ్యులేషన్ ఎలా జరుగుతుంది? భగవంతుడు చేయడం వల్ల. అంటే ఈ ప్రపంచమంతా కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద నడవందే ఇవన్నీ జరగవు. ఐన్స్టీను అందరికంటే గొప్పోడు. ఆయన ఓ రోజు ఇంకేం చేసిండు, గాలి లోపల 9 గ్రహాలను తిప్పుతున్నాడు. ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏంది ఎట్లా తిరుగుతున్నాయంటే 9 గ్రహాలు తిరుగుతున్నాయంటే, గాలిలో ఎట్లా తిరుగుతున్నాయంటే అలాగే తిరుగుతున్నాయి అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు అట్లా ఎట్లా తిరుగుతాయి, ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు, ఎడికెళ్ళొచ్చినావు, 9 అట్లనే తిరుగుతాయా, మాకు తెలియదా, ఏదో ఆకర్షణ శక్తితో ఏదో పెట్టావు అలా ఎలా తిరుగుతాయని. మరి 9 గ్రహాలు తిరగడానికి ఏదో ఒక శక్తి కావాలి అన్నప్పుడు 100,000,000,000 కోట్ల గ్రహాలు ఉన్నాయి ప్రపంచాలలో. ఎన్ని ప్రపంచాలు? ఒక ప్రపంచం కాదు, అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. బ్రహ్మాండం అంటే మన గెలాక్సీ. మన గెలాక్సీ లాంటివి మనం ఒక 10 గెలాక్సీలు కనుక్కున్నాం అంతే. అలాంటివి ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. ఇంకా పెరుగుతూనే ఉంది యూనివర్స్, ఇంకా పెరుగుతూనే ఉంది. ఈరోజు మనకు కనిపిస్తున్న బ్రహ్మాండాలు రేపు ఉండవు. కొన్ని రోజులకు మనము పాలపుంత గెలాక్సీ పక్కన ఆండ్రోమెడా గెలాక్సీ 2 కలిసిపోతాయి. కొన్ని రోజుల తర్వాత మన సూర్యుడి లోపల హైడ్రోజన్ అంతా హీలియంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఏమీ లేక సూర్యుడు శక్తి కోల్పోయి బ్లాక్ హోల్లో కలిసిపోతాడు. ఆ బ్లాక్ హోల్లో కొన్ని లక్షల కోట్ల సూర్యులు ఆల్రెడీ ఉంటారు. ఆ సూర్యుడితో పాటు మనం అందరం అందులోకి వెళ్ళిపోతే బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోతాం. అప్పుడు బ్లాక్ హోల్ బయట ఒక చైతన్యం వెలుగుతూ ఉంటుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీ కటికి అవ్వాలనెవ్వడు ఏకాకృతి నెరుగునో ఆయన నేను సేవిస్తాను. కాబట్టి భగవంతుడు లేడు అనే ఆలోచన మీ లోపల ఉంటే నా ప్రవచనాలు అటెండ్ అవ్వద్దు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళ కోసమే ఇవన్నీ. భగవంతుడు ఉన్నాడని గట్టిగా నమ్మేవాళ్ళు, నా లోపల ఉన్నాడు అని చెప్పి నమ్మే వాళ్ళ కోసమే ఇవన్నీ.
నా లోపల అంటే మళ్ళీ శ్రీనివాస్ లోపల కాదు, మీ అందరి లోపల, మన అందరి లోపల భగవంతుడు ఉన్నాడు, చైతన్యము. ఆ చైతన్య స్వరూపుడు. ఆయన లేనిదే ఈ ప్రపంచము ఇంత క్రమ పద్ధతిలో జరగదు. ఒక మిసైల్ పంపించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? అలాంటి ప్రపంచంలో ఎన్ని గ్రహాలు వెళ్తున్నాయి. ఇవి కాక ఉల్కలు, తోకచుక్కలు, నక్షత్రాలు, కొన్ని కాంతి సంవత్సరాల దూరాలలో ఉన్నటువంటివి, ఇవన్నీ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? అన్ని కోట్లు, 1, 2 కాదు. మన సూర్యుడు చూసి అబ్బా ఇదే గ్రేట్ అనుకుంటాం. అటువంటి సూర్యులు, లక్షల కోట్ల సూర్యులు ఉన్నారు. ఎవరు మేనేజ్ చేస్తున్నారు? సంబడి మస్ట్ బి మేనేజింగ్ దెమ్ అండ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు మీకు ఆనందం తెలుస్తుంది. ఆ ఆనందం మీరు ఈ 4 రోజులు అభ్యాసం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా ఆలోచించే వారికి ఆత్మజ్ఞానం ఎక్కువ రోజులో లేదు. ఆ పాటలో ఏముంది? ముకో కహా ఢూండే రే బందే మైతో తేరే పాస్ మే, ముకో కహా ఢూండే రే బందే మైతో తేరే పాస్ మే. అందులోపల లాస్ట్లో ఏమంటాడు? ఖూజే తో तुरत मिल जाओ एक पल की तलाश रे, खूजे तो तुरत मिल जाओ एक पल की तलाश रे, कहते कबीर सुनो भय साधो, कहते सुनो भय साधो, मैं हूँ तेरी विश्वास में, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मोको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. భగవంతుని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. నేను నీలోనే ఉన్నాను. నన్ను ఒక్కసారి కరెక్ట్గా వెతుకు. ఒక్క క్షణం తలాష్ లోపల నేను నీకు దొరుకుతానంటున్నాడు. అంత క్షణం కూడా లేని సమయంలో ఉన్నాం మనమని గుర్తించండి ఒక్కసారి. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్ ఏదో తీసుకొని వాళ్ళ క్లోజ్ చేద్దాం. రేపు మళ్ళీ చాలా టఫ్ టాపిక్ ఉంది. సార్ ఇప్పుడు భగవంతుని లోపల వెతుకు అన్నారు కదా, సో మరి ఇలా ఎంతమందికి వచ్చిండొచ్చు? దొరికిండొచ్చు అంటే 84 లక్షల రాశుల పోతూ చేస్తున్నాం కదా. సో ఇట్లా భూమి మీద ప్రాణులలో ఎంతమంది అంటే ఒక 1% అన్న భగవంతుని చేరుకున్నారా? మళ్ళీ ఇప్పుడు సృష్టి ప్రళయం కాగానే మళ్ళీ సృష్టి అవుతూనే ఉంటారు కదా సార్. సో ఆ సృష్టి ప్రళయంలో మనం ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉండాలా? సో ఒక 1% అన్న భగవంతులో కలిసిపోయారా, లేదంటే అదే జరుగుతూనే ఉందా ఎప్పటికీ? 84 లక్షల జీవరాశులలో ఒకే ఒక్క జీవికి మోక్షం, మనిషికొక్కరికే మోక్షము వచ్చేటటువంటి అవకాశం ఉంది. మిగతా వారు ఎవరికి లేదు. ఓకేనా? ఫస్ట్ మీ క్వశ్చన్కి ఆన్సరు 84 లక్షలలో ఒకే ఒక జీవికి. 84 లక్షలు అంటే ఏంది? 21 లక్షలు అండజాలు, 21 లక్షలు స్వేదజాలు, ఇవన్నీ మనం రేపు తెలుసుకుంటాము. ఆ మొత్తం 84 లక్షల జీవరాశులలో జరాయుజాలలో మనం వస్తాము. అంటే తల్లి తండ్రి సంగమం ద్వారా వచ్చేటటువంటి జాతికి మనం వస్తాము. వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ జరాయుజాలకు మాత్రమే, ఈ జరాయుజాలలో మళ్ళీ మనుషులకు మాత్రమే మోక్షం పొందే అవకాశం ఉంది. ఆ మోక్షం పొందే అవకాశాలలో ఒక్క నిమిషం మేడం, నేను మాట్లాడుతున్నాను కదా, ప్లీజ్ ఒకటే నిమిషం, నేను మీకు టైం ఇస్తాను. మనుషులకు ఒక్కరికే అవకాశం ఉంది. ఆ మనుషుల్లో చాలామంది ఏం చేస్తున్నారు? డ్యాన్సులు చేస్తున్నారు, భజనలు చేస్తున్నారు, అందరి కాళ్ళు పట్టుకుంటున్నారు. ఎవడో నన్ను కాపాడతాడు అని చెప్పేసి ఎవరి దగ్గరికో వెళ్తున్నారు. మనలో ఉన్న పరమాత్మని చూడలేదు. ఇందాక కబీర్ ఏమన్నాడు? ఆయన कहते कबीर सुनो भय साधो, मैं हूँ तेरे विश्वास में, मैं तो तेरे. నేను నీ విశ్వాసంలో ఉన్నాను, నేను నీ నమ్మకంలో ఉన్నాను, నేను నీలో ఉన్నాను. మన వేదాలు, పురాణాలు, మన కావ్యాలు చెప్పే ప్రతి మాట అదే. మనని ఏం చేశారంటే కథలకు లిమిట్ చేశారు. అందుకే నేనేం చేస్తున్నాను? వేదాల నుంచి ప్రారంభించి చెప్తున్నాను. ఇప్పుడు మన క్లాసుల్లో మనం వేదాల నుంచి ఎందుకు నేర్చుకుంటున్నాము? ముందు వేదాలు మీకు అర్థమైతే ఇవన్నిట్లలో ఉన్నవే వస్తాయి. చూడండి, మీకు ఏం కొత్త పాయింట్లు రావు. బట్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ఈచ్ ఆఫ్ దెమ్, దెన్ యూ విల్ అప్రిషియేట్ ఇట్ ఏ లాట్. అది ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా మనుషులలో కొంతమందికి అవకాశం ఉంది. అందులో కూడా చాలామంది వాడుకోరు. చాలామందికి అసలు మోక్షం అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. కానీ ఇందులో కూడా అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
తెలిసిన వాళ్ళు చాలామంది, తెలియని వాళ్ళు కోకొల్లలు. అయితే అందులో ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళు రారు, ప్రవచనకర్తలు వీళ్ళు ఎవరు రారు. కానీ ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళలో వీళ్ళు రారు అంతే. జై శ్రీకృష్ణ. ఈ నెల రోజులు ప్రాక్టీస్ చేయండి. ఆ 1% ఏంది 0.5%లోకి వస్తారు, టాప్ పీపుల్లోకి వస్తారు. అంటే ఇంకోటి ఏంటంటే ఏంటమ్మా మీరు చెప్పింది నేను ఆల్రెడీ 2 months నుంచి చేస్తున్నాను సార్. నారాయణీయం క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో పూర్తి టైం ఇంకా నారాయణీయమే. నాకు టైం అంతా ఆడియోస్ ప్రిపేర్ చేసుకోవడం, మీనింగ్ సెర్చ్ చేసుకోవడం, ఇంటర్నెట్ లో మీ ప్రవచనాలు వినడము, ఎవరితో ఫోన్ మాట్లాడట్లేదు. ఒకవేళ వాళ్ళు చేసినా కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్తున్నాను. ఇంకా నిజంగా మీరు చెప్పింది కరెక్టే. ఈ ఆనందం డిఫరెంట్ గా ఉంది. అంతకు ముందు 2 months బిఫోర్ కూడా నేను సేవా క్లాసెస్ అట్లాంటివి ఉండే గానీ దిస్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకేమంటారు, ఇట్స్ బ్లెస్సింగ్ సార్. నిజంగా మీ వల్ల నాకు మంచి లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది సార్. అంతకు ముందు అంతా నాకు ఏందో చెప్పేదాన్ని సేవా క్లాసెసే కానీ దర్ ఇస్ నో మీనింగ్ అనిపించింది. ఎక్కువ టైం ఫోన్స్ లో ఉండడము, ఏదో ఒకటి మీటింగ్లు అవి ఇవి టైం అంతా వేస్ట్ ఉండేది. ఇంకా అవన్నీ ఏమో కానీ ఇప్పుడైతే 2 months నుంచి ప్యూరిటీ తెలిసిపోతుంది. ఆనందం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. సంతోషం అంటే మనకు అది డిఫరెంట్. ఇప్పుడు మన పిల్లలతో మాట్లాడడం సంతోషము, మన ఇంట్లో ఫంక్షన్స్ జరగడం సంతోషం, కానీ ఆనందం అంటే ఏంటో ఇప్పుడు ఈ 2 months నేను అనుభవిస్తున్నాను సార్. లైఫ్ అంటే ఇలా ఉండాలి అనిపించింది. చాలా బాగుంది సార్. నిజంగా మీరు చెప్పింది అది ఎక్స్పీరియన్స్. ఫోన్లు లేవు, ఏం లేవు, అసలు నేను ఒక లోకంలో ఉన్నాను అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మార్పు వచ్చింది నాకైతే. థ్యాంక్ యూ హరిత, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది అందరిలో వస్తుంది, ఈ మార్పు అందరిలో వస్తుంది. ఇదేదో పెద్ద అంటే ఇది అని కాదు, కొద్దిగా ఆలోచన పెట్టి, అంటే దీనికి ఒకే హరిత గారిలాగా నాకు ఎంటెక్ ఉండాలా, హైయెస్ట్ అవసరం లేదు. ఆలోచనించగలిగితే చాలు. మనుషులకు అవకాశం ఉంది. ఇది ప్రతి మనిషికి అవకాశం ఉంది. ఆలోచన ద్వారా భగవంతుని చేరుకునే అవకాశం ఉంది. ఆనందం అత్యంత. భగవంతుడు అంటే ఎవరు? సత్ చిత్ ఆనందమే భగవంతుడు. 17వ అధ్యాయం లోపల లాస్ట్ 3 శ్లోకాలు ఎవరికైనా వస్తే చదవండి. లాస్ట్ 3 శ్లోకాలలో చెప్పేది అదే, సత్ చిత్ ఆనందం గురించే చెప్తాడు ఆయన. సత్ ఎక్కడ యూజ్ చేయాలి, చిత్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇవే చెప్తుంటారు మనకు అందులో. ఎందుకని? ఓం తత్సత్ ఎందుకు చెప్తుంటారు అవి? అంతే, అక్కడే ఉంది. ఆ లాస్ట్ 3 శ్లోకాలలో ఓము తత్ సత్ అంతే. భగవంతుడి 3 ఉన్నాడు. మిగతావన్నీ కూడా అబ్స్ట్రాక్ట్. ఓం అనేది అబ్స్ట్రాక్ట్ అయ్యచ్చు, మిగతావన్నీ రియల్. నీకు కళ్ళకి కనిపిస్తున్నాయి, ఇవన్నీ చూసి అమ్మయ్య దేవుడు ఇలా ఉంటాడు. ఇక్కడ నుంచి ప్రయాణం చెయ్యి. చేస్తూ ఏమిటి, మన లోపల చూసుకుంటూ ఆనందం ద్వారా బయట వస్తువులు తగ్గిపోయిన కొద్దీ లోపల ఆనందం పెరుగుతూ ఉంటుంది. లోపల ఆనందం పెరిగిన కొద్దీ యూ విల్ బి ఏబుల్ టు రియలైజ్ ద ట్రూత్ ఫాస్టర్. సత్యాన్ని తొందరగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు తెలుస్తుంది? ఎంత తొందరగా అంటే అంత తొందరగా తెలుస్తుంది. వెతుకుతూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. అండ్ రేపు ఇంకా మనం డీటెయిల్గా నారాయణీయంలో ఫస్ట్ నేర్చుకునేది రేపు అష్టాంగ యోగం లోపల నారాయణ భట్టాద్రి ఏం చెప్పారు, భాగవతం చదివి ఆయనకి ఏమనిపించింది, విరాట స్వరూపం గురించి ఏం చెప్పారు. మళ్ళీ ఇన్నాళ్ళు మనం ఇంతకుముందు ఎప్పుడో చెప్పుకున్నవన్నీ మళ్ళీ ఒకసారి చక్కగా రివైజ్ చేసుకుందాం. అండ్ కొద్దిగా కష్టంగా కూడా ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. పెన్ పేపర్ మాత్రం తెచ్చుకోండి అందరూ. మళ్ళీ నేను చెప్పలేదని అనొద్దు, రాసుకోండి. జై శ్రీకృష్ణ. లాస్ట్ ప్రశ్న అండి ప్లీజ్. 10:40 అయిపోయింది కదా, మళ్ళీ మీరే వినరు. ఎక్కువసేపు ఉంటే మీరే వినరు మళ్ళీ రివిజన్. అది నాకు బాధ. అందరూ బిజీ అయిపోయారు కదా. సరేనా, ఆపుకుందామా ఇక్కడికి? ఎవరికైనా ప్రశ్న ఉంటే తప్ప ఆపేసుకుందాం. ఇంకెవరికి ఏమి లేదా? వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా భగవంతుడు సరైన దారిలోకి తీసుకెళ్తాడని, అందరిలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, చైతన్యాన్ని గుర్తించేటటువంటి స్థాయికి తీసుకెళ్తాడని ఆశిద్దాం. ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకి పునర్దర్శనం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ సార్.